జాబ్ అనేది నాట్ లైక్ రెగ్యులర్ ఫీల్డ్ కాదనమాట. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది అందరికీ రిక్వైర్మెంట్ ఉన్న జాబ్. అవునండి. అంటే అవునండి. ఇది స్పెషల్ గా ఇప్పుడు మెడికల్ అనుకోండి, ఓన్లీ ఒక సెక్టారే ఉంటది, ఇంకొక సెక్టార్ ఉంటది, ఇంకో దానికి ఇంకోటి ఉంటుంది. అవునండి. అవును. అందరికీ ఇది అవును. అవసరం అనమాట. అవునండి. 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 ప్రతి ఒక్కరికి ఓకే. అవసరం కదా. ష్యూర్ అండి. ష్యూర్ అండి. థ్యాంక్ యూ. యా. సార్ సార్ ఇది గుడ్ ఈవినింగ్ సార్. హలో గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. నా పేరు హరికృష్ణ సార్. ఈ చెప్పండి సార్. నా పేరు భాస్కర్. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు వీడియో మనకు ఎడిటింగ్ ఏ కి ఉంది కదా, ఇప్పుడు గ్రాఫిక్స్ ఎడిటింగ్ కి డిఫరెన్స్ ఏంటి? ఏ ఉన్నప్పుడు ఇప్పుడు వీడియో ఎడిటింగ్, పోస్టర్ డిజైన్స్ ఇవి రిక్వైర్మెంట్స్ ఉంటాయా బయట? ఎందుకంటే నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను. ఇప్పుడు ఏదైనా నేను పోస్టర్ డిజైన్ చేసేటంటే ఏఐకి ఇస్తున్నాను, ఏ డిజైన్ చేస్తుంది నాకు, నా హాస్పిటల్కి నేను యూజ్ చేసుకుంటున్నాను. అంటే ఐఎమ్ ద వర్కర్. మా సార్ ఏదైనా ఉండి ఏదైనా చేయరా పోస్టర్ అని చెప్తే నేను చేస్తున్నాను. చాట్ జీపీటీకి ఏదైనా జెమినీకి ఇస్తున్నాను, ప్రాంప్ట్ ఇస్తుంటే అది చేస్తుంది, డిజైన్ చేస్తుంది. సో ఇవి ఉన్నప్పుడు ఇప్పుడు నేర్చుకొని అది బయట సర్వే అవ్వగలుగుతామా? సింపుల్ చెప్పినట్టు నాకు అర్థమైంది సార్. నేను ఒక్క నిమిషం సార్. పోస్టర్ డిజైన్స్ ఇవి ఏ ఇస్తుంది, వీడియో ఎడిటింగ్ వరకు ఓకే. బట్ మనం కొన్నిసార్లు పోస్టర్ డిజైన్ చేయాల్సి వస్తుంది సార్. అవి ఒకసారి నాకు అది సార్ అక్కడ డిఫరెంట్ ఏ మనం బీట్ చేస్తుంది కదా, దానికి మళ్ళీ మనం నేర్చుకోవడం ఎందుకు అన్నట్టు. మీరు ఏఐ బీట్ చేస్తుంది అనేటప్పుడు మీరు అసలు ఇందులో జాయిన్ కూడా అవ్వరు కదా యాక్చువల్లీ లైవ్ సెషన్స్ లో. మీరు మీ దగ్గర సింపుల్ ఫాలో అవుతున్నాను సార్. నేను ఎప్పుడో తీసుకోవాల్సిన గేట్స్ నేను, బట్ సింపుల్ ఆన్సర్ అండి. ఏఐ అనేది మనకి అడ్వాన్స్మెంట్ అనమాట. అంటే ఇప్పుడు ఒకప్పుడు మాన్యువల్ గా చేసేవాళ్ళు, మీరు ప్రాంప్ట్ ఇచ్చి చేస్తున్నారు, ఇమేజెస్ కానీ ఫొటోస్ కానీ చేస్తున్నారు. వీడియోస్ లో ఎలా ఉంటదంటే ఎవరో ఒక పర్సన్ షూట్ చేసిన వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ ఎడిటింగ్ చేసేయాలంటే ప్రాంప్ట్ ఇచ్చి చేయలేం కదా. సో దాన్ని మళ్ళీ ఏం చేయాలి, ఒక ప్రాపర్ ఎడిటర్ కూర్చొని ఎక్కడ ఏ ఫుటేజ్ పెడితే పర్ఫెక్ట్ గా ఉంటుంది, ఎమోషనల్ గా క్యారీ అవుతుంది అనే విషయం అనేది ఒక రెగ్యులర్ ఎడిటర్ కి తెలుస్తుంది. కానీ దాన్ని ఫాస్ట్ గా చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది ఎడిటర్ కి అడ్వాన్స్మెంట్ అనమాట. ఇప్పుడు ఏఐ ఉందనుకోండి, కొన్ని ఫుటేజెస్ మనం తెచ్చుకోవాలంటే కష్టం, కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ తెచ్చుకోవాలంటే కష్టం. అప్పుడు మనకి ఏఐ అనేది మనకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. అంతే తప్ప ఏఐ రీప్లేస్మెంట్ అయితే అందరూ ఇంకా అదేం ఏమంటారు, ఎవరి వీడియోస్ వాళ్ళే చేసుకుంటారు, ఎవరి కంపెనీస్ వాళ్ళే చేసుకుంటారు కదా. సిఇఓలు ఎండీలు కూర్చొని చేయరు కదా వర్క్ ఎప్పుడు కూడా. వర్క్ ఎవరు చేస్తారు, ఎడిటర్లు చేస్తారు, ఎవరి పని వాళ్ళది. ఇప్పుడు ఒక మంచిగా వర్క్ చేసేవాడికి అంటే ఇప్పుడు లైక్ మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇంతకుముందు ఏదో ఉంటది అనమాట. అంటే లైక్ మనం ఫాస్ట్ ప్రాసెస్ చేసుకోవడానికి అది అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అనమాట. ఇప్పుడు మీరు డి మూవీ అనుకుంటా, అందులోని మాన్యువల్ గా నోట్స్ రాస్తా ఉంటారు, వాళ్ళకి కంప్యూటర్ ఇస్తారు అనమాట. వర్క్ ప్రాసెస్ మారలేదు అక్కడ, అంతే తప్ప వెళ్ళి ఆయన పేరు శ్రీహరి వచ్చి కూర్చొని కంప్యూటర్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఏఐ అంతే తప్ప. కానీ ఇక్కడ ఏంటవుతుంది, మల్టిపుల్ అక్కడ ఒక 10 మంది కూర్చునే వాళ్ళు వర్క్ చేయడానికి, ఇక్కడ ఒక 2-3 కూర్చుంటే చాలు, వర్క్ అంతా ఫినిష్ చేయగలుగుతారు అనమాట. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్. అది ఎవరైతే ఏఐ నేర్చుకుని ఎడిటింగ్ ప్లస్ ఏఐ నేర్చుకున్న వాళ్ళు తొందరగా ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి వాళ్ళకి. అది మేజర్ పార్ట్. మీ కరికులంలో ఏ కూడా యాడ్ చేశారు కదా సార్? అన్నీ ఉంటాయండి, మొత్తం ఎవ్రీథింగ్. యా, థాంక్యూ సార్. థాంక్యూ. యా. నెక్స్ట్ క్వశ్చన్ అండి. హలో. హాయ్ అండి. యా చెప్పండి, పేరు అండ్ మీ క్వశ్చన్ అడగండి. మనకి ఇంకా ఒక 10 minutes టైం ఉంది కదా, సో ఈ 10 minutes లో మీకున్న క్వశ్చన్స్ అడిగేసేయండి వరుసగా. యా. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు స్వామి కానుగుల, నల్గొండ నుంచి కాల్ చేస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్ చేంజ్ అంటే బ్యాక్గ్రౌండ్ లో మనం ఏదైనా స్టోరీ చేసేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ విజువల్ చూపిస్తానికి మీరు ఏది వాడతారు సార్? అంటే మామూలుగా ఏదైతే బెటర్గా ఉంటుంది? ఇంకోటి, ఇప్పుడు 6 days లో మీకు ట్రైనింగ్ ఇచ్చి ఎంత ఫీజు ఉంటుంది దానికి? అంటే మీరు జాబ్ కూడా మీ దాంట్లోనే ఉందని చెప్పారు కదా ఆఫ్టర్, సో దానికి ప్రాసెస్ కి ఎంత ఉంటుంది? నేర్చుకున్నాక ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మాకు ఇన్కమ్ వేజ్ గా? ఓకే ఓకే, యా క్వశ్చన్ ఓకే. యా, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇంకా అంతే అండి. ఇప్పుడు మీరు ఓకేనండి, నేను క్వశ్చన్స్ అన్ని తీసేసుకుంటాను, దెన్ ఆన్సర్స్ అని చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇంతవరకు ఎవరైనా డెమో సెషన్ అటెండ్ అయ్యి ఉంటే ఇది Q&A క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ వీడియో ఎడిటింగ్ గురించే కాబట్టి ఇంతకుముందు ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటే ఎగ్జిట్ అయిపోండి. అండ్ అట్ ద సేమ్ టైం మీ వాట్సాప్ లో మళ్ళీ ఈ లింక్ రాకుండా ఉండాలనుకుంటే STOP స్టాప్ అని మెసేజ్ చేస్తే చాలు, మీకు మళ్ళీ ఈ లింక్ రాదు. లేకపోతే
వస్తూనే ఉంటది కాబట్టి ఎవరైనా అలా ఉంటే STOP స్టాప్ అని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ సార్. హాయ్ హలో సార్. సార్. యా సార్ నా పేరు సంతోష్. సంతోష్ గారు చెప్పండి. సార్ యాక్చువల్లీ ఇది మా వైఫ్ కి ప్లాన్ చేస్తున్నాము. యాక్చువల్లీ అంటే మేము కంప్లీట్ ఫ్రెషర్ అనమాట, ఏం ఐడియా లేదు, కంప్లీట్ బ్లాంక్. సో ఫ్యూచర్ ఒక కెరీర్ పాత్ ఎలా ఉంటుంది అనేసి. ఓకే, కెరియర్ పాత్ ఎట్లా ఉంటుంది? ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. హాయ్ సార్, నా పేరు సాయిరామ్. హాయ్ సార్. చెప్పండి సాయిరామ్. ఇప్పుడు ఏ వచ్చేసరికి మనకి ఫాంట్ మనకి ఇది వచ్చేసరికి సబ్జెక్షన్ తీసుకోవాలి సార్ మనం. తీసుకోవాలి కదా. సబ్జెక్షన్ ఎంత అవుతుంది సార్ అది? అది డిపెండ్స్ ఆన్ టూల్ బట్టి ఉంటుందండి. ఓకే, మనం వాడే టూల్ బట్టే సార్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అంటే మినిమం 1 year కి ఎంత ఉంటుంది సార్? అంటే ఐడియా లేదు అందుకోసం. అది ప్యూర్లీ మీ మీద డిపెండ్ ఉంటుంది. మీరు ఎంత వాడితే అంత. ఇప్పుడు పెట్రోల్ వాడితే ఎంత పెట్రోల్ వాడితే ఎంత తిరిగితే అంత పెట్రోల్ అనమాట. సేమ్ ఎంత వాడితే అంత. సార్ మీ ప్రీమియర్ ప్రో వచ్చేసరికి 2026 సార్ మనం. చెప్తా ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. హలో హాయ్ సార్, నా హాయ్ పేరు హాయ్ ఈశ్వర్. ఈశ్వర్ గారు చెప్పండి. సార్ నేను ప్యూర్ బిగినర్ ని. నాకు ఎలాంటి ఎలా వస్తే ఎలా ఉంటది ఈ ఫీల్డ్ అది చెప్పగలుగుతానా? నేను ఫోటోగ్రాఫర్ ని. ఓకే, ఎడిటింగ్ ఫీల్డ్ లో ఏం టచ్ లేదు. దాని గురించి మీరు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. Sure ఎంత అండి, టైం పడుతుంది? పేషెన్స్ ఉండాలా ఉండద్దా? ఓకే అది నేను నేర్చుకోవడానికి ఎన్ని డేస్ పడుతుంది అదంతా చెప్తారా? ఓకే, షూర్ అండి. సార్ నాకు స్మాల్ డౌట్. ఒక్కొక్కరు అడగండి, నేను అందరికీ Hi, sir. క్వశ్చన్స్ చెప్పండి. నా పేరు అక్షయ్. అయితే ఆ. ఇప్పుడు నేను మొన్న మన ఇన్స్టిట్యూట్ కి వచ్చినప్పుడు అంటే ఈ మార్నింగ్ సెక్షన్ ఇంకా ఆఫ్టర్నూన్ సెక్షన్ ఫీల్ అయిపోయింది అన్నారు. అంటే ఈవినింగ్ సెక్షన్ 5 to 9 అది అవైలబుల్ గా ఉందా? అది ఒకటి ఉందండి అవైలబుల్. ప్రెజెంట్ 5 to 9 అవైలబుల్ ఉంది అనమాట. అంటే అది ఎప్పటికెళ్ళి స్టార్ట్ అవుతుంది? మోస్ట్లీ 25 అట్లా ఉంటుందండి. ఈ మంత్ 25 అట్లా ఉంటుంది. అంటే నేను విజిట్ చేసిన ఒక 2 days, అంటే ఫ్రైడే వెనస్డే వచ్చిన మీ ఇన్స్టిట్యూట్ కి వచ్చిన ఆఫ్లైన్ Okay. ఉందామని. అయితే మొత్తం నాకు ఫీజ్ స్ట్రక్చర్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసాను, మా బ్రదర్ ని పట్టుకొని వచ్చిన. ఓకే, అంటే ఇప్పుడు నేను జాయినింగ్ కి 5,000 కదా పేమెంట్. తర్వాత ఇన్స్టాల్మెంట్ అంటే మళ్ళీ ఇప్పుడు 15 days తర్వాత లేకపోతే 2 days తర్వాత మళ్ళీ 15,000 పే చేయాలి కదా? మీకు ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. అంటే ఇంగ్లీష్ చదవడం వచ్చా, కంప్యూటర్ ఆపరేటింగ్ వచ్చా అని అడుగుతాం అనమాట. ఓకే దానికి ఒక చిన్న వర్క్ ఇస్తాం అనమాట. ఆ వర్క్ చేశారనుకోండి ఫస్ట్ రోజు, అప్పుడు మీరు 15,000 పే చేసుకుంటారు. సెకండ్ డే అనమాట. సెకండ్ రోజు ఉంటుంది, సెకండ్ డే రోజు ఉంటుంది అది. ఓకే అది ఒకవేళ అందులో మీరు ఫెయిల్ అయ్యారనుకోండి, మీరు ఏదైతే 5,000 పే చేశారో ఆ మనీ మళ్ళీ మీకు రీఫండ్ ఇచ్చేస్తారు అనమాట. ఓకే సార్ నాకు స్మాల్ డౌట్ ఉంది. అడగండి. హలో హాయ్ అండి. చెప్పండి. హలో, పేరు వీణా అండి. చెప్పండి మేడం. యాక్చువల్గా నేను ఫుల్ టైం వర్క్ చేస్తున్నాను. సో అంటే సెకండ్ అదర్ ఇన్కమ్ కోసం అని ట్రై చేస్తున్నాను. ఇది బెటర్ ఆప్షన్ అంటారా? మీ స్టడీ ఏంటి మేడం? నాది MA. ఓకే, కంప్యూటర్ ఆపరేటింగ్ ఇంకేం ప్రాబ్లం లేదు కదా? నో ఇష్యూ. ఓకే. మీకు ఎట్లా ఉంటాయి మేడం అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి మేడం. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక శారీ బిజినెస్ ఉందనుకోండి, ఒక శారీ బిజినెస్ కానీ, ఒక స్టోర్, ఫర్నిచర్ స్టోర్ కానీ, లేదా రోజు వాళ్ళకి ఫర్నిచర్ కానీ, డెంటల్ హాస్పిటల్ వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా వీడియోస్ ప్రతిరోజు ఒక రీల్ కావాలి వాళ్ళకి. ఎందుకంటే ఈ రోజుల్లోని మనము ఒక మార్కెట్ లో ఉన్నాము, మన బిజినెస్ ఉందనే తెలిసేది ఎట్లా తెలుస్తుంది? ఒక వీడియో రూపంలోనే తెలుస్తుంది. వాస్తవికంత మాత్రం ఎవరు చూడట్లేదు. మస్ట్ అండ్ షుడ్ గా వాళ్ళ రీల్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ అవుతుంది. ఒక బిజినెస్ మ్యాన్ కి ఒక ఎడిటర్ కావాలన్నమాట. ఒక బిజినెస్ మ్యాన్ కి ఒక ఎడిటర్ కావాలంటే అతనికి మోస్ట్లీ ఆఫీస్ ఉండదు. అంటే చాలా మందికి ఆఫీస్ ఉండదు. ఇప్పుడు హైదరాబాద్ లోనే కొన్ని lakhs ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి. అందరికీ ఆఫీసులు ఉండవు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫ్రీలాన్సర్ ని లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వాళ్ళని హైర్ చేసుకుంటారు. మీకు డేటా అంతా నేను డ్రైవ్ లో పంపిస్తాను, మీకు లింక్ ఇస్తాను. అది నాకు ఏ రోజు ఆ రోజు ఎడిటింగ్ చేసి పంపించేసేయండి. ఒక రీల్ కి 500 రూపాయల నుంచి 2,500 ఇస్తానంటాడు అనమాట. సో మీరు డైలీ 1 వీడియో చేయగలడానికి మీకు 2 గంటలు పడుతుంది అనుకోండి. యావరేజ్ గా 2 hours పడుతుంది అనుకోండి. 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనుకోండి. అప్పుడు మీరు యావరేజ్ గా ఒక వీడియో 500 రూపాయలు వేసుకుంటే నెలకి సుమారుగా 15,000 రూపీస్ ఎర్న్ చేయగలుగుతారు. అది మినిమం అనమాట. ఒకవేళ మీరు అలాంటి క్లయింట్లు ఒక ముగ్గురిని పెట్టుకున్నారు అనుకోండి, 45,000 రూపీస్ అనుకోండి. నేను నామినల్ గా చెప్తున్నాను, నాట్ ఫర్ ఎక్స్ట్రీమ్ చెప్పట్లేదు అనమాట. బేసిక్ గా ప్రైజింగ్ చెప్తున్నాను మీకు అనమాట. అంటే ఒక రీల్కి 500 రూపాయలు మస్ట్ అండ్ షుడ్ గా పే చేస్తారు ప్రతి ఒక్క క్లయింట్ కూడా. కొంతమంది 3,000 రూపాయలు పే చేస్తారు, కొంతమంది 2,000 పే చేస్తారు.
రీల్ గురించి మాట్లాడుతున్నా. ఒక వెడ్డింగ్ టీజర్ కట్‌కు వేరేలా ఉంటది. ట్రెడిషనల్ వీడియోకి ఒకలా ఉంటది. ఇన్విటేషన్ కార్డ్స్‌కి ఒకలా ఉంటది. అడ్వర్టైజ్‌మెంట్స్‌కి ఒకలా ఉంటది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజింగ్ ఉంటుందన్నమాట. అట్లా మొత్తం ఉంటుంది కాబట్టి ఫస్ట్ వర్క్ మీరు ప్రాపర్‌గా నేర్చుకోగలిగితే మీరు ఎవరికీ పని చేయకపోయినా అట్‌లీస్ట్ మీకు సంబంధించిన మీ ఫ్యామిలీ ఫంక్షన్స్ చేసుకున్నా గానీ వాటెవర్ మీరు కోర్సెస్ మీద ఇన్వెస్ట్ చేసేదంతా కూడా మీరు రిటర్న్ తీసుకురాగలుగుతారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకొక బ్రాడ్‌కాస్ట్ ఛానెల్ ఉంటుందన్నమాట. ప్రతిరోజు 5-10 జాబ్స్ వస్తాయి. సో, అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి. అన్ని జాబ్స్ అవైలబుల్ ఉంటాయన్నమాట. అందుకనే మీరు గరుడాలో జాయిన్ అయిన తర్వాత జాబ్ రాలేదు అంటే అది మీ ప్రాబ్లమ్ అయితది తప్ప మా ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే మేము ప్రతిరోజు 10 జాబ్స్ ఇస్తామన్నమాట. ఓకే. మీకు జాబ్ రాకపోయినా గానీ ఎవ్రీ మంత్ ఫస్ట్, 15థ్ 2 రోజులు మీరు డైరెక్ట్‌గా గరుడాకి వచ్చేసి, సార్ నేను ఇలా మీ స్టూడెంట్‌ని కోర్స్ ఫినిష్ అయిపోయింది గానీ నాకు జాబ్ రాలేదనంటే 1 తారీఖున గానీ మీరు వచ్చారంటే 15 లోపు, 15వ తారీఖున వచ్చానంటే 1 తారీఖు లోపు మీకు జాబ్ అపాయింట్‌మెంట్ ఆర్డర్ మేము ఇస్తామన్నమాట. అది ఓవరాల్‌గా మీకు కన్క్లూషన్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. యాహ్! సార్ గుడ్ ఈవినింగ్ సార్. నా వాయిస్ వినబడుతుంది. నా వాయిస్ సరిగ్గా వినపడలేదండి? హలో మా వాయిస్ మీకు వినబడుతుందా సార్? నా పేరు ఆ! రానా. వినిపిస్తుంది సార్. చెప్పండి. అయితే ఇప్పుడు ఇది ఏదైతే కంప్యూటర్ నాలెడ్జ్ హెవీగా లేకుండా జస్ట్ కంప్యూటర్ టచ్ ఉండి మీరు పెట్టే ఎగ్జామ్ మేము పాస్ కాలేకపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మాకు ఇది ఇంట్రెస్ట్ ఉంటే మీకు మనీ రీఫండ్ ఇచ్చేస్తామండి. మనీ రీఫండ్ కాదు సార్. ఇప్పుడు బై ఛాన్స్ లో నేను ఫెయిల్ అయిపోయినా అనుకున్నాం. హ్మ్. నాకు దానిపైన ఇంట్రెస్ట్ ఉంది. ఎడిటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంది. నేను జాయిన్ అవ్వాలి అనుకుంటున్నా. సో నేను ఫెయిల్ అయిపోతే పరిస్థితి ఏంటి? మళ్ళీ అమౌంట్ 2 మ్యాటర్ కాదు. 1 మంత్ పాటు ఎక్కడైనా కంప్యూటర్ నేర్చుకోవడము, మీ ఇంటి దగ్గర కంప్యూటర్ ఉంటే నేర్చుకోవడము, ఏదో ఒకటి ఆపరేట్ చేయడము చేయగలిగితే మీరు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్‌లోకి మళ్ళీ జాయిన్ అవ్వొచ్చన్నమాట. ఓకే. ఓకే. అంటే బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతదా? లేదంటే ఎగ్జాక్ట్‌లీ. ఎందుకు అంటే సింపుల్ ఆన్సర్ అండి. నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడికొచ్చే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మిడిల్ క్లాస్ నుంచి వస్తాడన్నమాట. లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వస్తారన్నమాట. పాపం వాళ్ళకి బేసిక్ ఐడియా కూడా కొంతమందికి ఉండదు. ఇంగ్లీష్ అంటే తెలీదు. కంప్యూటర్ ఆపరేటింగ్ కూడా చాలా మందికి ఉండదు. వస్తారు, ఫీజు కట్టేస్తారన్నమాట. ఫీజు కట్టిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ అయిన తర్వాత అరే! అనవసరంగా జాయిన్ అయ్యాను. నాకేం అర్థం కావట్లేదు అనే క్వెషన్ మార్క్ ఉంటుంది. సో, దాని వల్ల డిసప్పాయింట్ అయిపోతాడన్నమాట. నేను ఈ సెట్ కాననే ఫీల్డ్‌లోకెళ్ళిపోతాడు. మనీ వేస్ట్ అయిపోద్ది. ఇక్కడ హాస్టల్ ఫీజు కడతాడు. ఇంచుమించు ఒక 5,000 ఎంతో ఫీజు కడతాడు. ఇక్కడికి ఇన్‌స్టిట్యూషన్ ఫీజు కడతాడు. ఇవన్నీ కట్టిన తర్వాత మళ్ళీ అప్పు చేసి కడతాడు అదంతా కూడా. ఎందుకంటే నేను ఇంచుమించు 2,000 మంది స్టూడెంట్స్‌ని చూశాను కదా! సో, అందుకని ఇక్కడికొచ్చే ప్రతి ఒక్క స్టూడెంట్‌కి బేసిక్ ఇంగ్లీష్, కంప్యూటర్ ఆపరేటింగ్ వచ్చిందనుకోండి మిగిలినది నేను చూసుకుంటానన్నమాట. ఆ 2 మస్ట్ అండ్ షుడ్‌గా ఉంచడానికి రీజన్ అదే అన్నమాట. అంతే తప్ప ఇంకా మెయిన్ రీజన్ అయితే అది కాదు. వన్స్ అతను అంటే గాని బేసిక్ వచ్చుంటే సరిపోతది కదా సార్? హ్మ్. అంటే బేసిక్ వచ్చుంటే సరిపోతది కదా? అంతే. కంప్యూటర్ నాకు బేసిక్ ఇంకేం నాలెడ్జ్. మీరేమి పెద్ద ఇంగ్లీష్ చదవక్కర్లేదు. ఈ 2 చదవగలిగితారే అనుకోండి. ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను నేను. ఫోన్ మాట్లాడాలి అంటే, ఫోన్ చేయాలి అంటే, టచ్ ఫోన్ చేయాలంటే ఫోన్ ఆపరేటింగ్ చేయడం ఐడియా ఉండాలి కదా! అవునవును. అంతే కదా! ఇప్పుడు ఎడిటింగ్ అనేది మనం ఏం చేస్తున్నాము కంప్యూటర్‌లో నేర్పిస్తున్నాం. ప్రొఫెషనల్‌గా నేర్పిస్తున్నాం అన్నమాట. సో, అప్పుడు మీకు ఈ 2 లేకపోతే అందరూ చేసుకెళ్ళిపోతారు. మీరు ఒక్కరు మాత్రం చేయలేరన్నమాట. అప్పుడేంటంటే అరే! అందరూ చేస్తున్నారు నేను పనికిరానా అని మీకు మీరే డిసప్పాయింట్ అయిపోతారన్నమాట. అట్లా ఉండకూడదనే అవునవును. ఈ సార్ స్పెషల్ నాకు వచ్చామన్నమాట. డౌట్ ఒకటి ఉంది సార్. ఇప్పుడు 30K ఓకే. పే చేసిన తర్వాత రిమైనింగ్ అక్కడ ఎక్స్ట్రాగా ఏమైనా అమౌంట్ తీసుకుంటారా? ఏదండి? ఏ ఫీజు? ఆల్రెడీ జాయిన్ అయిపోయిన తర్వాత 30K అయితే జాయిన్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఏమైనా అమౌంట్ తీసుకుంటారా అక్కడికి వచ్చిన తర్వాత? ఇక్కడ అట్లా ఏముండదు సార్. మొత్తం కలిపి ఫీజ్ స్ట్రక్చర్ నేను ఆల్రెడీ వచ్చేసినట్టున్నారు అందరూను. ఇంకా క్వెషన్స్ ఇంకేమున్నాయి? ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా అండి? సార్ హలో సార్. హలో సార్. హలో అడగండి. సార్ ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి డిఫరెన్స్ ఏంటి సార్? ఓకే. నేనైతే మోస్ట్లీ మీ అందరికి ఉన్న కామన్ క్వశ్చన్స్ నాకు తెలుసు కాబట్టి నేను క్లియర్‌గా చెప్పేస్తానన్నమాట. ఒక్కసారి నేను ఈ క్లాస్ చెప్పిన తర్వాత మీకు ప్యూర్ నాలెడ్జ్ వచ్చేస్తది. అంటే మీకు అసలు డౌట్సే రావన్నమాట. అది నేను ఇస్తాను గ్యారంటీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి. అంటే చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆల్రెడీ ఇంతకుముందు డెమో క్లాస్‌లో అటెండ్ అయ్యి ఉంటే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. సేమ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అంతే. కాబట్టి మీరెవరైనా ఇంతకుముందు జాయిన్ అయ్యి ఉంటే ఎగ్జిట్ అవ్వండి. నెక్స్ట్ మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే మెసేజ్ లింక్ రాకుండా ఉండాలంటే మీ వాట్సాప్‌లోని ఎస్టీఓపీ స్టాప్ అనే లింక్ ఏదైతే వచ్చిందో దానికి ఎస్టీఓపీ స్టాప్ అని పెట్టేసేయండి. మళ్ళీ మీకు లింక్ రాదన్నమాట. లేకపోతే మళ్ళీ ఎప్పుడైనా డెమో క్లాస్ కండక్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ మీకు ఈ లింక్ వస్తా ఉంటదన్నమాట. అందుకోసం చెప్పేదన్నమాట. సో, లేట్‌గా ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే రికార్డింగ్ క్లాస్ కూడా పంపిస్తాం. ఇదంతా అయిపోయిన తర్వాత ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు రికార్డింగ్ క్లాస్ కూడా ఫాలో అవ్వచ్చు అన్నమాట. ఓకే. మేబీ ఇంకా చాలా మంది జాయిన్ అవుతున్నారు అనుకుంటా. ఇంకొక 6 మినిట్స్ వెయిట్ చేద్దాం. మళ్ళీ రిపీట్ చేయడం కష్టమవుతది కాబట్టి. సరే ఈలోపు క్వెషన్స్ కొన్ని తీసుకుంటాను క్వెషన్స్. ఒక 10 మినిట్ ఒక 4 మినిట్స్ తీసుకుందాం క్వెషన్స్. ఎవరైనా ఉంటే హలో అడగండి. హలో అండి.
నేను ఇంకా లాస్ట్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ హలో చేస్తాను. చెప్పండి. హలో సార్, నా పేరు సాయి హలో సార్. సాయి గారు చెప్పండి. హలో చెప్పండి. సార్, ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి డిఫరెన్స్ చెప్తారా? చెప్తానండి. చెప్తా. నెక్స్ట్ క్వశ్చన్. హలో సార్, నా పేరు నేను మహిధర్. ఆల్రెడీ ఆన్లైన్ లో నేర్చుకున్నాను సార్. ఓకే. నేను ఆల్రెడీ ఈడిఎస్ లో చేస్తాను సార్. ఓకే. అందులో కలర్ కరెక్షన్ అసలు నాకు నచ్చడం లేదు సార్. అందులో లేదు సార్, అంతా మాన్యువల్ ఉంది సార్ అంతా. నేను మా ఫ్రెండ్ అయితే సాంగ్ ప్రాజెక్ట్ లో, నాది స్టూడియో సార్, యాక్చువల్ గా సాంగ్ ప్రాజెక్ట్ లో అయితే చేయాలి సార్, మాకు అవ్వట్లేదు సార్ ఒక సిస్టమ్ మీద. నన్ను క్లాస్కి వెళ్ళమని మా ఫ్రెండ్ రిఫర్ చేశారు. కలర్ కలెక్షన్ ఇందులో ఎలా ఉంటుంది సార్? మాన్యువలా లేకపోతే ఉంటుందండి? ఓకే సార్. ప్రీమియర్ లో ఉంటుంది. కానీ నేనేమంటున్నానంటే మీకు ఆల్రెడీ ఈడిఎస్ లో ఎడిటింగ్ వచ్చు కాబట్టి ఈ కోర్స్ మీకు అంతగా యూజ్ కాదని నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ కదా మాస్ వర్క్లు అన్ని మేము అందులోనే చేసుకుంటున్నాం సార్ ఈడిఎస్ లో. క్లాస్కి వచ్చేటప్పటికి అది నచ్చట్లేదు సార్. క్లాస్కి వచ్చేటప్పటికి ఇప్పుడు అంటే ఇప్పుడు ఎలా ఉందంటే అందరూ అంతా తీసుకుంటలేదు కదా సార్. మాకు ఎంత మనం తీసినా సరే వీడియో మాకు ఒక 30 minutes ఇచ్చేయండి అని చెప్తున్నారు సార్. అవునవును. దానివల్ల ఎవడో మాకు చూసి అంత టైం లేదు, మాకు 30 minutes కావాలి, 40 minutes ఇచ్చండి, మీరు 7 hours తీసినా 8 hours తీసినా అందులో ఎడిట్ చేసి ఇచ్చేయండి అని అంటున్నారు సార్. దానివల్ల ఈడిఎస్ అవట్లేదు సార్ అసలు. ఓకే. ఓకే. అంటే మీకు ప్రీమియర్ అలాంటి టచ్ లో లేదా? ప్రీమియర్ లైట్ గా ఉంది సార్. అంటే నాకు కలర్ కలెక్షన్ కంటే రాదు సార్. నేను అందులో ఉన్న ప్రాజెక్టులు ఉంటాయి కదా సార్, ఇన్విటేషన్స్ అన్ని చేసేస్తాను సార్. ఓకే. మీకు ఆల్రెడీ ఓకే, నాకు అర్థమైంది. నేను దీనికి ఆన్సర్ చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ అండి. హలో చెప్పండి మేడం. హలో ఒక్కొక్కరు క్వశ్చన్స్ అడిగేసేయండి, నేను ఆన్సర్స్ చెప్తాను అనమాట. క్వశ్చన్స్ అడగండి. నా పేరు మహిధర్ అండి. మహేందర్ చెప్పండి గారు. సార్, ఇది ఇప్పుడు బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియదు సార్ నాకు. అంటే వీడియో ఎడిటింగ్ లో వీడియో ఎలా ఎడిట్ చేయాలి ఏంటి అనేది కూడా తెలియదు. ఓకే. అయితే ఇప్పుడు నేను స్టార్టింగ్ దేని నుంచి మొదలెట్టాలి, ఎలా మొదలెట్టాలి? ఓకే, గుడ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. హలో సార్, ఎఫ్సిపి ఉందా? ఎఫ్సిపి క్లాసెస్ సార్. ప్రీమియర్ ప్రో ఉంటుందండి. ప్రీమియర్ ప్రో ఉంటుందన్నమాట. ఓకే. అంటే ఎఫ్సిపి లో నాకు కొంచెం బేసిక్స్ రావు, ఓకే. కలర్ కరెక్షన్ లాంటివి, సో అందుకని అడుగుదామని చేశాను. ప్రీమియర్ ప్రో లో ఉంటుందండి ఎడిటింగ్ అంతా కూడా. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఆన్లైన్ లో అడగండి. హలో బ్రో యాక్చువల్గా ఏఐని, ఐ మీన్ నేను నా డైలీ వర్క్లో ఏఐని రెగ్యులర్గా వాడతా, ఎందుకంటే నా వర్కింగ్ అవర్స్ తగ్గించుకోవడానికి. సో సేమ్ వే మన ఎడిటింగ్ టూల్స్కి ఎంసీపీ లాగా ఎగ్జాంపుల్ క్లాడ్ని ఏఐ టూల్స్కి, అదే ఎడిటింగ్ టూల్స్కి ఎంసీపీ ద్వారా కనెక్ట్ చేసి మనం ఏమైనా ఎడిటింగ్ అవర్స్ తగ్గించుకోగలం అని మనం అవర్స్ తగ్గించుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఎంసీపీ అనేది ఏదైతే ఉందో క్లాడ్ కనెక్ట్ చేస్తాం కదా, కనెక్ట్ చేస్తున్నప్పుడు హిగ్స్ ఫీల్డ్ అనే వెబ్సైట్ ఉంటుందన్నమాట. ఆ వెబ్సైట్ ని మనం కనెక్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ హిగ్స్ ఫీల్డ్ లోకి వెళ్ళి టైప్ చేయకుండా క్లాడ్ లో వచ్చే ప్రాంప్ట్ ని మనం డైరెక్ట్ గా ఎంసీపీ ద్వారా మనకు కావాల్సిన ఇమేజెస్ ని, వీడియోస్ ని జనరేట్ చేసుకోవచ్చు. అండ్ మనం డైరెక్ట్ గా ప్రీమియర్ ప్రో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం అనుకున్నట్టు రావాలి ఎడిటింగ్ ఎప్పుడైనా కానీ, అది అనుకున్నట్టు కాదు. కాబట్టి డెఫినెట్లీ ఎడిటర్ అనేది మాన్యువల్ గా కూర్చొని ఇండివిజువల్ మనం అనుకున్నట్టే కదా మనం ప్రాంప్ట్ ఇస్తాం క్లాడ్ కి. ప్రాంప్ట్ ఇస్తాం కానీ మీరు అనుకున్నట్టే ప్రాంప్ట్ రాదు కదా. అంటే మీరు విజువల్ అనేది మీరు అనుకున్నట్టు మళ్ళీ మార్చాలి. అంటే మీరు ఏ పర్పస్ కోసం దాన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైలెన్స్ అన్ని రిమూవ్ చేసేయమని చెప్పాను అనుకోండి. ఒక వీడియో, లాంగ్ వీడియో, ఒక 1 hour వీడియో, లాంగ్ వీడియో అని సైలెన్స్ అన్ని రిమూవ్ చేసామని చెప్పాను అనుకోండి, రిమూవ్ చేసేస్తాం అంతే. సో దానికి ఎలాంటి పెడితే మనకి ఎమోషనల్ గా ఉంటుందనే కాన్సెప్ట్ అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. ఓవర్ ద పీరియడ్ అనేది కొంచెం ఏ హెల్ప్ చేస్తుంది అంటారా? ఓవర్ ద పీరియడ్ అనేది మేబీ అంటే అది దానికి ఎమోషనల్ టచ్ ఉండాలన్నమాట. ఎమోషనల్ టచ్ మేబీ ఫ్యూచర్ లో రోబో సినిమాలో వశీకరణకి, అది మీన చిట్టికి వచ్చినట్టు ఎమోషన్స్ వస్తే మేబీ ఛాన్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓకే, రైట్. వచ్చేసినారు కదా అందరికి, మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దాం. సార్, ఇప్పుడు ఆన్లైన్ లో మీ దగ్గర క్లాసెస్ తీసుకుంటాం కదా, ఏది అర్థం కాలేదు అనుకో ఆఫ్లైన్ కి షిఫ్ట్ కావచ్చా? నేను అక్కడికి వస్తున్నాను అండి. రైట్. ఓకే. సో రైట్, వితౌట్ సో డిలే జస్ట్ స్టార్ట్ చేద్దాం. సో కంప్లీట్ గా మీరు ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ తో జాయిన్ అయ్యారు ఇప్పుడు అందరూ కూడా లైవ్ లోనైతే. ఇది కేవలం మీకు ఒక ప్యూర్ అండర్స్టాండింగ్ అనమాట. అసలు ఎడిటింగ్ అంటే ఏంటి, డెఫినెట్లీ మీకు ఒక 25 minutes 20 minutes మీది కాదనుకుంటే డెఫినెట్లీ మీకు ఒక వర్త్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది కంప్లీట్గా. అంటే మీరు ఎడిటింగ్ కోర్సులో జాయిన్ అవ్వాలా, లేకపోతే మీకు ఎడిటింగ్ అనేది పర్ఫెక్టా కాదా, లేకపోతే ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1 ఏంటి అంటే వీడియో ఎడిటింగ్ ఎవరికి అవసరం అంటే
ప్రతి స్మాల్ స్కేల్ నుంచి బిగ్ స్కేల్ బిజినెస్ వరకు కూడా అందరికీ ఎడిటింగ్ అనేది అవసరం. ఎందుకంటే అది మీరు చిన్న మెడికల్ షాప్, మెడికల్ డాక్టర్ కావచ్చు, లేదా ఒక ఇంటర్నేషనల్ కంపెనీ కావచ్చు, ప్రతి ఒక్క బ్రాండ్ కూడా రీల్స్ అని ఏదో ఒక రీజన్తోనే వాళ్ళ వీడియో మార్కెటింగ్ అనేది చాలా హెవీగా జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో మనం చూస్తే ప్రతి బిజినెస్ వీడియోస్ చేయించుకుంటున్నారు అనమాట. సెల్ఫ్ బ్రాండింగ్ అంటారు, ఓకే, పర్సనల్ బ్రాండింగ్ అంటాము. అట్లా మల్టిపుల్ వేస్లో మనకి బ్రాండింగ్ జరుగుతూ ఉందన్నమాట. ఒకప్పుడు పోస్టర్స్, ఫ్లైయర్స్ ఇలాంటివన్నీ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి అంత ఇంట్రెస్ట్ లేదు. ఒక పోస్టర్ పెద్దగా చదివేది, ఫ్లైయర్ పెద్దగా చదివేది అంత ఇంట్రెస్ట్ లేదు. ఒక వీడియో కానీ ఎడిటింగ్ చేసి అది పోస్ట్ చేసిన తర్వాత అది బాగుంటే 10 మందికి షేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను అనుకోండి. నేను కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేస్తాను అనుకుంటే దానికి సంబంధించిన వీడియోని నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి దాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్ చేశాను అనుకోండి, హైదరాబాద్ రీచ్ పీపుల్ అందరికీ కూడా రీచ్ అవుతుంది. అది ఎవరికైనా అవసరం ఉంటే ఇమీడియట్గా వాళ్ళని కాంటాక్ట్ అవుతారు అనమాట. ఈవెన్ మీరు కూడా ఇప్పుడు నా లైవ్లోకి వచ్చారు కూడా రీజన్ ఎలా అంటే, సో వీడియో మీకు వచ్చింది, దానికి కనెక్ట్ అయ్యారు, దాని నుంచి మీరు నాకు ఇక్కడికి వచ్చారనమాట. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవుదాం అనుకుంటే జాయిన్ అవుతారు, లేదనుకుంటే వదిలేస్తారు అనమాట. సేమ్ కాన్సెప్ట్ ఎవ్రీ బిజినెస్కి ఇదే వర్తిస్తుంది అనమాట. ఒక పోస్టర్, ఫ్లైయర్ పెట్టి మార్కెటింగ్ చేసినంత మాత్రాన వీడియోస్ కానీ అదే మనకి అంత ప్రాపర్ రిజల్ట్ రాదనమాట. అది మేజర్ పర్పస్ ఎడిటింగ్ మీద. అయితే వీడియో ఎడిటింగ్ అనేది ఎక్కడెక్కడ యూజ్ అవుతుందని అంటే, సింపుల్గా ఒక యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ ఉన్నారు అనుకోండి, తన వీడియోస్ని లాంగ్ ఫామ్ వీడియోస్ ఆర్ షార్ట్ ఫామ్ వీడియోస్, అంటే ఒక లాంగ్ వీడియో 10 నిమిషాల వీడియో ఉంది, దాన్ని 10 రీల్స్ కింద కట్ చేయాలి అనమాట. లాంగ్ వీడియో కింద చేస్తాడు, 10 రీల్స్ కింద కట్ చేస్తాడు అనమాట. టోటల్గా 11 వీడియోస్ కావాలి. ఒక్కొక్క వీడియోకి 500 రూపాయలు చెప్పునిచ్చినా కానీ అతను సుమారు 5000 రూపీస్ స్పెండ్ చేస్తారు ఒక వీడియో మీద అనమాట. అలా మీకు మల్టిపుల్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ ఎడిటింగ్ చేయించుకోవడానికి తీసుకుంటారు అనమాట. నెంబర్ 2, వెడ్డింగ్ ఇండస్ట్రీ. వెడ్డింగ్లోని మనకి ఇన్విటేషన్ కార్డ్స్ కానీ ట్రెండింగ్ టీజర్ కార్డ్స్ ఉంటాయి అనమాట. అంటే మీ అందరూ వెడ్డింగ్ చూస్తూ ఉంటారు, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, అలాంటివి కానీ, ట్రెడిషనల్ వీడియో ఎడిటింగ్ అనమాట. రెగ్యులర్ వీడియో అని కూడా అంటారు. 1 hour వీడియో ఎడిటింగ్ చేయడం కానీ, కవర్ సాంగ్ ఎలాంటి ఎడిటింగ్ చేస్తారు, కవర్ సాంగ్ కైండ్ ఆఫ్ ఎడిటింగ్ కానీ, ఇట్లా 4-5 కేటగిరీస్లో ఎడిటింగ్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు ఇక్కడ నేర్చుకుంటారు. ఒకవేళ మీరు ఫోటోగ్రాఫర్ అని ఇందాక అడిగారు అనమాట, నేను ఫోటోగ్రాఫర్ని వీడియో ఎడిటింగ్ నేర్చుకోవచ్చా అని చెప్పేసి, ఏం నాలెడ్జ్ లేకపోయినా కానీ. మీరు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు, ఇక్కడ జస్ట్ మీకు ఇంగ్లీష్ చదవడము, కంప్యూటర్ ఆపరేటింగ్ ఈ 2 రావాలి. అది మీరు ఫ్లూయెన్స్ అవసరం లేదనమాట. జస్ట్ ఇంగ్లీష్ చదవడము, కంప్యూటర్ ఆపరేటింగ్ ఈ 2 వస్తే చాలు, ఎవరైనా నేర్చుకోవచ్చు అనమాట. దానికి ఏం లిమిటేషన్స్, ఏజ్ ఫ్యాక్టర్స్ అట్లాంటివి ఏమీ కన్సిడర్ చేయకుండా అనమాట. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను మీకు మొత్తం అంతా కూడా డీటెయిల్స్ అన్ని కూడా. సో జస్ట్ ఏం లేదు, వీడియో ఎడిటింగ్ ట్రైనింగ్ అని చెప్పేసి ఇలా ఉంది కదా, ఇది ఒక్కటి చదవడం వస్తే చాలు. ఇదిగోండి ఇలా చదవడం వస్తే చాలు, అంతే. అంతకుమించి నాకేం పెద్దగా వర్క్ ఏం అవసరం లేదనమాట. అండ్ మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు. సో వెడ్డింగ్స్, యూట్యూబ్ బ్లాగ్స్ అయిపోయింది, వెడ్డింగ్స్ అయిపోయింది. షార్ట్ ఫిల్మ్స్, మీరు ఒకవేళ ఫ్యూచర్లో సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకున్నా, లేకపోతే మీరే షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు, ఎడిటింగ్ కోసం ఎవరికో ఇస్తున్నారు అనుకోండి, ఇలా మాటికి వేరే వాళ్ళకి ఇస్తే ఎడిటర్ మాత్రం 15,000 తీసుకుంటాడు ఒక షార్ట్ ఫిల్మ్కి అనమాట. అట్లా కాకుండా మీ షార్ట్ ఫిల్మ్స్ని మీరే ఎడిటింగ్ చేసుకోవడానికి ఈ కోర్స్ మీకు యూజ్ అవుతుంది అనమాట. అడ్వర్టైజ్మెంట్స్, సోషల్ మీడియా యాడ్స్ ఏవైతే ఉంటాయో, అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి కదా, మీరు ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు యాడ్స్ వస్తూ ఉంటాయి. ఆ యాడ్స్ వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి అనేది అంతా కూడా మీరు ఇక్కడ నేర్చుకుంటారు. డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీకు ఇంక చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ని స్క్రోల్ చేస్తూనే ఉంటారు అనమాట. సో అవన్నీ కూడా ఎవరో ఒక ఎడిటర్ ఎడిటింగ్ చేస్తున్నవి అనమాట. అవన్నీ కూడా మీరు ఇక్కడ నేర్చుకుంటారు. ట్రైలర్స్, సినిమా ట్రైలర్స్, ప్రోమో కట్స్, టీజర్ కట్స్ కానీ, బ్రాండ్ ప్రమోషనల్ వీడియోస్ కానీ, యాక్షన్ ట్రైలర్స్ కానీ, ఇవన్నీ కూడా ఎలా ఎడిటింగ్ చేయాలి అంతా కూడా మీరు ఇక్కడ నేర్చుకుంటారు. దాంతోపాటు ఏఐ టెక్నాలజీ అనమాట. ఏఐని యూజ్ చేసుకొని మన వీడియోస్ని నెక్స్ట్ లెవెల్ ఎలా తీసుకెళ్ళాలి, ఓకే, ఇలాంటివన్నీ కూడా మీరు ఇక్కడ నేర్చుకుంటారు. టెక్స్ట్ టు ఇమేజ్, టెక్స్ట్ టు వీడియో, ఇమేజ్ టు వీడియో. సో ఇట్లా మల్టిపుల్ వేస్లో మీరు ఎడిటింగ్కి ఎంత అవసరం అవుతుందో సబ్జెక్ట్ అంతా కూడా మీరు ఇక్కడ, ఆటోమేషన్ అంతా కూడా ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది, ఏఐ రిలేటెడ్ సబ్జెక్ట్ అంతా కూడా. ఎందుకంటే ఇవన్నీ నేర్చుకొని ఇది నేర్చుకోకపోయినా మళ్ళీ మీరు ఫెయిల్యూర్ అనమాట. ఎందుకంటే ఈరోజు రెగ్యులర్ ఎడిటర్కి వాల్యూ లేదు. అంటే కొంచెం మనకి ట్రెడిషనల్ ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటాం అనుకుంటే కుదరదు అనమాట. ఏఐ ప్లస్ ఎడిటింగ్ కాంబినేషన్లో ఉంటేనే మీకు ఫ్యూచర్ ఉంటుంది అనమాట, లేకపోతే కష్టం అవుతుంది. మీరు ఇప్పుడు గరుడ అకాడమీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి చెక్ చేస్తే అవన్నీ కూడా స్టూడెంట్స్ చేసిన వర్క్స్ అనమాట. ఓకే, సో ఇట్లాంటి మల్టిపుల్ వేస్లో మనకి ఎడిటింగ్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇవి డిఫరెంట్ సెక్టార్స్ అనమాట. మీకు ఇలా కేటగిరీ వైజ్గా యూట్యూబ్, వెడ్డింగ్, షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ కలిపి ఇక్కడ నేర్చుకుని వెళ్తారనమాట.
ఆఫ్లైన్ స్టూడెంట్స్కి అయితే మీకు ఆన్లైన్ స్టూడెంట్స్ కానీ మీకు ఇక్కడ 7 కాంపిటీషన్స్ ఉంటాయన్నమాట. 7 సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ ఎవరైతే ఉన్నా మీరు ఆల్రెడీ గరుడ బ్లాగ్స్ అనే పేజ్ ఉంటుంది, మీరు అక్కడ చూడొచ్చు అనమాట. కంటెంట్ క్రియేషన్ జర్నీ స్టార్ట్ చేస్తారు. వెడ్డింగ్ ఫిల్మ్స్ అనేది కవర్ సాంగ్ మీరు ఇక్కడ చేస్తారు, వాటికి పర్సంటేజ్ ఉంటుంది. టీజర్ కట్ చేస్తారు, పర్సంటేజ్ ఉంటుంది. అండ్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తారు, పర్సంటేజ్ ఉంటుంది. కార్పొరేట్ యాడ్స్ చేస్తారు, పర్సంటేజ్. ఇన్స్టాగ్రామ్ రీల్స్ పర్సంటేజ్, ఏఐ వీడియోస్ పర్సంటేజ్. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ వీడియోని చూసిన తర్వాత మీది ఎలా ఉంది, బాగుందా లేదా, ఇంకేమైనా మోడిఫికేషన్స్ ఉన్నాయా, ఇవన్నీ చేసి మీకు చెప్పడం వల్ల వితిన్ 2 months లోనే మీరు కంప్లీట్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకుని వెళ్తారు. సో తర్వాత మీరు ఈ బేస్ని యూజ్ చేసుకుని ఫ్యూచర్లో మీరు ఎంత దీన్ని అంటి పెట్టుకుని ఉంటారు, ఎంత ప్రాక్టీస్ చేస్తారో దాని మీద డిపెండ్ ఉంటుంది మీరు ఎంత ప్రో లెవెల్లో వర్క్ చేయగలుగుతారు అన్నది. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకుంటారు, ఒక ఇన్స్టిట్యూషన్లో కార్ డ్రైవింగ్ నేర్చుకుంటారు అనమాట. నేర్చుకుంటారు, మీకు సర్టిఫికేషన్ వస్తుంది. కార్ డ్రైవింగ్ని నేర్చుకున్నాక కూడా మీరు ఇంకా ప్రో లెవెల్ కార్ డ్రైవర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఒక కార్ తీసుకొని లాంగ్ ట్రిప్ ఎక్కడికో దూరంగా వెళ్ళాలి, కంటిన్యూస్గా తిరుగుతూ ఉండాలన్నమాట. సో దానివల్ల మీకు కంప్లీట్గా ప్రో లెవెల్లో అవుట్పుట్ అనేది తీసుకురాగలుగుతారు అనమాట. సో సేమ్ కాన్సెప్ట్, ఫాస్ట్నెస్ అనేది అలా పెరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మీరు ఇవన్నీ చేసి ఇక్కడి నుంచి వెళ్తారు. సో ఆ విధంగా మీకు పర్సంటేజ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందుకే 2 months జర్నీలోని మీకు 7 కాంపిటీషన్స్ అయితే మీకు ఇక్కడ ఉంటాయి. ఆన్లైన్కి అండ్ ఆఫ్లైన్కి బోత్ కూడా మనకి ఈ రివ్యూ సెషన్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఓకే, సో కమింగ్ టు ఫీ స్ట్రక్చర్ గురించి అయితే మనకి ఆన్లైన్కి అయితే 15,000 ఉంటుంది, ఆఫ్లైన్కి అయితే 35,000 ఉంటుంది అనమాట. 35,000 ఉంటుంది, ఆన్లైన్కి అయితే 15,000 ఉంటుంది అనమాట. ఈ రెండింటికి దేనికైనా కానీ 5,000 రూపాయలు ఉంటుంది స్లాట్ బుకింగ్కి, ఇన్క్లూడింగ్ ఫీజుతో కలిపే ఇదంతా కూడా. ఈ 5,000 అనేది మీ స్లాట్ని బుక్ చేసుకోవడానికి మాత్రమే. స్లాట్ బుక్ చేసుకున్నాక ఆన్లైన్ స్టూడెంట్స్కి అయితే ఫీ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్గా 15,000 ఉంటుంది ఫీజు, 5,000 స్లాట్ బుకింగ్ ఉంటుంది. క్లాస్ స్టార్ట్ అయిన 15 రోజులు, అంటే ఇప్పుడు 20వ తారీఖున స్టార్ట్ అవుతుంది మన క్లాస్ అనేది, 20th నుంచి స్టార్ట్ అవుతుంది. రాత్రి 8 గంటల బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మోస్ట్లీ మీ వర్క్స్ అన్ని ఫినిష్ అయిపోతాయి, ప్రశాంతంగా కూర్చుంటారు కంప్యూటర్ ముందు, అప్పుడు స్టార్ట్ అవుతుంది. రాత్రి 8 గంటలకు స్టార్ట్ అవుతుంది అనమాట. 8 నుంచి 9 వరకు ఉంటుంది ప్రతిరోజు లైవ్ క్లాస్ ఉంటుంది అనమాట. ఒకవేళ పొరపాటున ఆ రోజు మీరు అటెండ్ అవ్వలేకపోయారు అనుకోండి క్లాస్ని, రికార్డింగ్ క్లాస్ కూడా మీకు వస్తుంది అనమాట. అంటే ప్రతిరోజు రికార్డింగ్ క్లాస్ కూడా మీకు వచ్చేస్తుంది క్లాస్ అయిపోయిన తర్వాత. సో రికార్డింగ్ క్లాస్ వస్తుంది, మీరు మల్టిపుల్ టైమ్స్ వింటూ ఉంటారు. ఏ డౌట్ వచ్చినా మీకు ఒక గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. మీరు అడిగితే మనమే చెప్పేస్తాం, ఎప్పుడైనా కానీ మీరు మెసేజ్ చేయొచ్చు గ్రూప్లో. సో రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఎనీ టైం. అండ్ ఆఫ్టర్ దాట్ వన్స్ అయిపోయిన తర్వాత కూడా, సార్ మాకు ఇది అర్థం కాలేదు సార్ మళ్ళీ చెప్పండి అంటే, నెక్స్ట్ రోజు కూడా మళ్ళీ అది రిపీట్ చేయడం జరుగుతుంది అనమాట. అలా మీకు ప్రతిరోజు లైవ్ క్లాసెస్ అట్లా ఉంటాయి. 2 months ట్రైనింగ్ అనేది మనకు ఉంటుంది అనమాట. ఇది ఓవరాల్గా మీకు ఆన్లైన్ ట్రైనింగ్ సంబంధించింది. సో స్లాట్ బుకింగ్ 5,000, క్లాస్ స్టార్ట్ అయిన 15 రోజులు అనమాట. అంటే నెక్స్ట్ August 5th రిమైనింగ్ 10,000 పే చేసుకోవాలి. ఎవరైతే 15,000 పే చేసుకుంటారో వాళ్ళకి గూగుల్ డ్రైవ్ యాక్సెస్ ఉంటుందన్నమాట. ఈ గూగుల్ డ్రైవ్ యాక్సెస్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఇప్పటి వరకు నేను 46 బ్యాచెస్ రన్ చేశాను అనమాట. గరుడలోని 46 బ్యాచెస్ రన్ చేసాము. 2,000 మందికి ట్రైనింగ్ ఇచ్చామన్నమాట. మీకు అవందరూ కూడా చూపిస్తాను మీకు ఒకసారి ఇది అంతా అయిపోయిన తర్వాత. ఆ 2,000 మందికి ట్రైనింగ్ చేసిన డేటా మొత్తము, రా డేటా, ప్రాక్టీస్ డేటా, పోర్ట్ఫోలియో డేటా, ప్లగ్గిన్స్, ప్రీసెట్స్, సాఫ్ట్వేర్లు, వాట్ ఎవర్ కావాలో అవన్నీ కూడా మీకు ఆ డ్రైవ్లో ప్రొవైడ్ చేస్తాము. సో దానివల్ల ఏమవుతుందంటే, మీరు ఫ్యూచర్లో ఎవరికైనా జాబ్కి వెళ్ళాలనుకుంటే, ఎక్కడికైనా జాబ్కి వెళ్ళాలనుకుంటే ఈ పోర్ట్ఫోలియో మీకు యూజ్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, కవర్ సాంగ్ చేయాలనుకోండి, మీకు ఎక్కడ డేటా వస్తుంది, రా డేటా, ఆ కవర్ సాంగ్ డేటా అంతా అందులోనే ఉంటుంది. ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలంటే దాంట్లో డేటా అందులోనే ఉంటుంది. ఒక వెడ్డింగ్ చేయాలంటే అందులో సంబంధించిన అన్ని అందులోనే ఉంటాయి అనమాట. మీ డేటా అంతా కూడా మీరు అలా ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. సో చేసుకొని మీరు పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవచ్చు. అది మీరు ఎక్కడ ఉన్నప్పుడే పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడం అంతా కూడా నేర్పిస్తాం అనమాట. అది ఓవరాల్గా ఫీ స్ట్రక్చర్. ఆఫ్లైన్ ట్రైనింగ్ అయితే 35,000 ఉంటుంది. 5,000 రూపాయలు స్లాట్ బుకింగ్ ఉంటుంది. క్లాస్ స్టార్ట్ అయిన సెకండ్ డే అనమాట. 20వ తారీఖున మనం స్టార్ట్ అవుతుంది. 21st మళ్ళీ టెస్ట్ పెడతాం అనమాట. అంటే ఇంగ్లీష్ చదవడం, కంప్యూటర్ ఆపరేటింగ్, ఇవన్నీ కూడా వచ్చే రాదని టెస్ట్ పెడతాం. అందులో పాస్ అయిన స్టూడెంట్కి స్లాట్ ఎలా కట్ చేస్తామో 15,000 పే చేసుకోవాలి ఆ రోజు. ఒకవేళ కానీ మీకు ఫెయిల్ అయిపోయారు అనుకోండి, మీరు ఏదైతే స్లాట్ బుకింగ్ 5,000 పే చేశారో ఆ మనీ మళ్ళీ మీకు రీఫండ్ ఇచ్చేయడం జరుగుతుంది అనమాట. మళ్ళీ ఎగ్జాక్ట్గా 15 daysలో రిమైనింగ్ 15,000 పే చేసుకోవాలి. టోటల్గా 35,000 ఉంటుంది ఆఫ్లైన్కి అనమాట. సో దేనికైనా 8008 8009 నెంబర్కి గూగుల్ పే, ఫోన్పే చేసి మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ పంపిస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు. అండ్ మీకు స్లాట్ అనేది ఎలా కట్ చేస్తారు అనమాట. ఇది ఓవరాల్గా కాన్సెప్ట్ అనమాట. సార్ మరి ఆన్లైన్కి ఎందుకు తక్కువ, ఆఫ్లైన్కి ఎందుకు ఎక్కువ అని చెప్పేసి అడగొచ్చు అనమాట.
సింపుల్గా ఏం లేదు. ఆన్లైన్ అయితే మీరు ఇంటి దగ్గర నుంచి నేర్చుకుంటారు. 8 PM to 9 PM క్లాస్ నేర్చుకుంటారు. ఏ డౌట్ వచ్చినా కానీ మీరు గ్రూప్లో అడుగుతారు. సో డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీ కంప్యూటర్, మీ ల్యాప్టాప్, మీ ఇంటర్నెట్, మీ హౌస్ అంతా మీది కాబట్టి సో అది 15,000 ఫీజు ఉంటుందన్నమాట. అది ఆఫ్లైన్కి ఎందుకంటే ఇక్కడ క్లాసు, ప్రాక్టీస్ ఇంత ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నిటిని మనం మెయింటైన్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ, మెంటర్స్ కానీ, ఇవన్నీ అంబియన్స్ కానీ వీటన్నిటి వల్ల మనకి 35,000 రూపీస్ డబుల్ ఉంటుందన్నమాట. సో ఇది దీనికి దానికి ఉన్న డిఫరెన్స్ అనమాట. 35,000 అంటే ఎవరైతే 2 months ఇక్కడ స్టే చేయగలుగుతారో, హైదరాబాద్లోకి వచ్చి స్టే చేయగలుగుతారు, మేము ఇక్కడ హ్యాండిల్ చేయగలుగుతాం పర్లేదు అనుకున్న వాళ్ళకి ఆఫ్లైన్ చూజ్ చేసుకోవచ్చు. అండ్ 35,000 ఎఫోర్డ్ చేయగలుగుతాం అనుకున్న వాళ్ళు ఆఫ్లైన్ చూజ్ చేసుకుంటారు. లేదు సార్ మాకు అంత టైం లేదు అండ్ అంత ఎఫోర్డ్ చేయలేము మనము అనుకుంటే 15,000 పెట్టి ఆన్లైన్ కోర్స్ తీసుకుంటారు అనమాట. అండ్ కోర్సులో 0.1% కూడా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఆన్లైన్లో ఏముంటుందో ఆఫ్లైన్ అదే ఉంటుంది. కానీ కొంతమందికి ఏంటంటే ఆఫ్లైన్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. టైం ఉంటుంది, నేను 2 months ఇక్కడే ఉండి చేస్తాను అనే కాన్సెప్ట్లో ఉంటారు అనమాట. అది డిఫరెన్స్ తప్ప కోర్సులో అయితే ఎలాంటి డిఫరెన్స్ ఉండదు అనమాట. అది మీకు ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఉన్న డిఫరెన్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఏం కావాలి, జాబ్ ఇంపార్టెంట్ అనమాట. మీరు అంటే ఇప్పుడు మనం ఒక అకాడమీలో కానీ ఒక ఇంజనీరింగ్ కాలేజీలో కానీ జాయిన్ అయ్యే దేనికోసం, జాబ్ కోసం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ కోసం కదా. మనం జాబే రానప్పుడు అంటే మీకు జాబ్ మీరు చేస్తారా చేయరా తర్వాత విషయం నాకు. అంటే మీరు జాబ్ చేయొచ్చు, మీ ఇష్టం లేకపోతే మానేయచ్చు. కానీ జాబ్ ఇచ్చే రెస్పాన్సిబుల్ మాదనమాట. అంటే అదేదో 2 నెలల కోర్స్ నేర్చుకున్నంత మాత్రం 2 నెలల వరకే కాదనమాట. మీ లైఫ్ టైం అనమాట. మీకు ఎప్పుడైనా కానీ ఒక 4 సంవత్సరాల తర్వాత కావచ్చు, 10 సంవత్సరాల తర్వాత కావచ్చు, సార్ నాకు జాబ్ కావాలి సార్, నేను ఇలా మీ గరుడలోనే నేర్చుకున్నాను, బట్ నాకు వేరే పనుల వల్ల నాకు ఇందులో కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను, ఇప్పుడు నేను పోర్ట్ఫోలియో అయితే రెడీ చేసుకున్నాను, నాకు జాబ్ ఇప్పించండి అని అడిగితే ఆఫ్టర్ 10 years తర్వాత అయినా మీరు గరుడ ఆఫీస్కి వచ్చి సార్ ఇట్లా అని చెప్పేసి మీ సర్టిఫికేట్ చూపించగలిగితే మీకు వితిన్ 15 daysలోనే జాబ్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. అది మీకు జాబ్ ప్లేస్మెంట్స్ ఉన్న గరుడ నుంచి వచ్చే సపోర్ట్. ఇప్పటి వరకు గరుడాలో 2,000 మంది స్టూడెంట్స్ నేర్చుకున్నారు. ఇంతవరకు నాకు తెలిసి ఏ స్టూడెంట్ కూడా సార్ మేము ఇక్కడ నేర్చుకున్నాము జాబ్ రాలేదనే పర్సన్ నేను ఇంటర్నెట్లో మొత్తంలో మీరు వెతకండి, ఎక్కడ మీరు ఫైండ్ అవుట్ చేయలేరు. ఒకవేళ మీకు ఎవరైనా దొరికితే ఆ పర్సన్ నాకు ఇక్కడ గరుడ ఆఫీస్ తీసుకురండి, మీ కళ్ళ ముందు ఇంటర్వ్యూ చేసి తన వర్క్ బాగుంటే మన ఆఫీస్లోనే జాబ్ ఇస్తాను అనమాట. అంత క్లారిటీగా ఉన్నాం అనమాట. ఓకే, సో ఇదిగోండి మనకి ఇప్పటి వరకు మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ 1947 మంది, 1947 మెంబర్స్ అయితే ఇప్పటి వరకు ట్రైనింగ్ తీసుకోవడం జరిగిందనమాట. ప్రతిరోజు కూడా ఇదిగోండి ఈ రోజే వచ్చింది హైరింగ్ అనమాట. బిగ్ హైరింగ్, నీడ్ 3 editors అని చెప్పేసి వచ్చిందనమాట. ఇదిగోండి నెక్స్ట్ వీఆర్ హైరింగ్ వీడియో ఎడిటర్స్ అని చెప్పేసి ఇట్లా వచ్చిందనమాట. నెక్స్ట్ ఇలా వీఆర్ హైరింగ్ ఇవన్నీ హైరింగ్ జాబ్సే. ఎక్స్క్లూజివ్గా ఒక బ్రాడ్కాస్ట్ ఛానల్ పెట్టామన్నమాట. ఓన్లీ జాబ్ హైరింగ్స్ కోసం మాత్రమే ఒక బ్రాడ్కాస్ట్ ఛానల్ పెట్టడం జరిగిందనమాట. వీఆర్ హైరింగ్ 3 editors అని చెప్పేసి అని. సో ఎక్స్క్లూజివ్ ఫర్ ఎడిటర్స్ కోసం మనము ఇట్లా పెట్టడం జరిగిందనమాట. సో అంటే మీకు చెప్తున్నా కదా, మీకు మీరుగా జాబ్ వద్దని ఎగ్జిట్ అయిపోవాలనుకుంటే మీరు ఇందులో ఎగ్జిట్ అవ్వచ్చు. కానీ జాబ్స్ కానీ, గూగుల్ డ్రైవ్ అప్డేట్స్ కానీ, ఏమైనా టెక్నాలజీ రిలేటెడ్ అప్డేట్స్ కానీ ఏవైనా మీకు ఇందులో వస్తాయి అన్నమాట. అందుకనే ఇంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. 1947 మంది స్టూడెంట్స్ జాయిన్ అయినా స్టిల్ ఈ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఎందుకున్నారు అంటే ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్స్ వచ్చినా, ఏదైనా ఇంపార్టెన్స్ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళకి తెలుస్తుందని చెప్పేసి ఇందులో ఉన్నారనమాట. అట్లా ఉంటుంది మొత్తం. ఇక్కడ అకాడమీ రిలేటెడ్ ఎవ్రీథింగ్ ఓపెన్ ఉంటుంది అనమాట. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అవ్వాలనుకోండి, మీరు మల్టిపుల్ స్టూడెంట్స్ని అడగొచ్చు. మన స్టూడెంట్స్ అందరూ వ్లాగ్స్ రూపంలో కానీ, కంటెంట్ క్రియేషన్లో కానీ, గరుడ కొలాబరేషన్లో కానీ ఎక్కడో దగ్గర ఉంటూనే ఉంటారు. మీకు వాళ్ళతో మాట్లాడొచ్చు. కావాలంటే ఆఫీస్కి వచ్చి బయటికి తీసుకెళ్ళినప్పుడు, బయటకు ఉన్నప్పుడు కూడా మీరు మాట్లాడొచ్చు. అంతా ఓకే, ఇది పర్ఫెక్ట్ అకాడమీ మీకు ఎడిటింగ్ నేర్చుకోవడానికి అనుకుంటేనే జాయిన్ అవ్వండి. లేదు సార్ ఏ మాత్రం చిన్న డౌట్ మీకు చెప్పినా కానీ మీ చూస్ అనదర్ అకాడమీ, ఎందుకంటే ఇట్స్ ప్యూర్లీ మీకు నమ్మితేనే మీరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. అండ్ రెండోది ఏంటంటే ఇక్కడ డిస్కౌంట్స్ కానీ, ఆఫర్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు. ఇప్పుడే జాయిన్ అయితే మీకు ఇంత % డిస్కౌంట్స్ ఉంటుంది అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. సో ఇది క్లియర్ కట్గా మీకు ఒక ఆర్గనైజ్డ్గా నడుస్తున్న అకాడమీ. సో ఫ్రమ్ 11 years గరుడ కంపెనీ స్టార్ట్ చేసి 11 years అవుతుంది. ఇది ప్రొడక్షన్ బేస్డ్ ట్రైనింగ్ అనమాట. అంటే నాట్ లైక్ రెగ్యులర్ అకాడమీ లాగా ఉండదు ఇది. అంటే ఇక్కడ ప్రొడక్షన్ ఉంటుంది, ఆఫీస్ కూడా ఉంటుంది, అకాడమీ ఉంటుంది. అందుకనే ఎక్కువ క్లయింట్స్ మన దగ్గరికి రావడానికి రీజన్ కూడా అదే అనమాట. ఎందుకు ఎంతమంది వస్తున్నారంటే మళ్ళీ మీకు యూట్యూబ్ వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేయాలి, షార్ట్ ఫిల్మ్స్ ఎలా ఎడిటింగ్ చేయాలి, కవర్ సాంగ్స్ ఎలా ఎడిటింగ్ చేయాలి, టీజర్ కట్స్ ఎట్లా ఎడిటింగ్ చేయాలి, మళ్ళీ మీకు క్లయింట్లు నేర్పించక్కర్లేదు, ఇక్కడ చేసి వెళ్తారనమాట. అంత క్లారిటీగా మీకు క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఎప్పుడో ఫిబ్రవరిలో జాయిన్ అయిన బ్యాచ్ అనమాట. ఫిబ్రవరిలో బ్యాచ్ జాయిన్ అయిన
బ్యాచ్ కూడా ఈరోజు మెసేజ్ పెట్టామన్నమాట. హలో గైస్, వీఆర్ ప్రొవైడింగ్ ఇంటర్న్షిప్ ప్లస్ జాబ్ అనమాట. కంప్యూటర్స్ ఏం అవసరం లేదు, మేమే ప్రొవైడ్ చేస్తాం. మీకు మంచి వర్క్ ఉంటే ఒక 5 రీల్స్ కనెక్ట్ మీరు పెట్టుకుంటే చాలు, ఈ 15వ తారీఖున రండి, మేమే జాబ్ ఇస్తామని చెప్పామన్నమాట. ఎప్పుడు ఫిబ్రవరి బ్యాచ్ అనమాట వీళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రోజు మనకి లైక్ కవర్ సాంగ్ సంబంధించిన క్లాసెస్ జరిగినాయి అనమాట. అంటే రివ్యూ సెషన్ జరిగింది. 82%, 83%, అంటే ప్రతి ఒక్కరు వీడియో మేము ప్లే చేస్తాం అనమాట. ఏది మన స్క్రీన్ మీద ప్లే చేస్తాము. అందులో ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ ఉంటాయి అనమాట. ఎవరికైనా అవార్డ్స్ వచ్చాయి అనుకోండి, ఫస్ట్ సెకండ్, అలా ప్రతి ఒక్కరు వీడియో కూడా ప్లే చేస్తాం. అంటే మీ ఫస్ట్ అంటే మీరు మీ వీడియోనే కాదు, మీ అందరి వీడియోస్ మీరు చూస్తారనమాట. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ వీడియోస్ కూడా మీరు కూడా చూస్తారు. అంటే మనకంటే బెటర్గా ఎవరు చేశారు, ఇంకా మనం ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా మీరు ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. అట్లా ఉంటుంది బ్లాగింగ్. అంటే మీరు ఒక అకాడమీ నుంచి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. నాట్ లైక్ ఒక ట్రైనింగ్ మాత్రమే కాకుండా ప్లేస్మెంట్స్, షూటింగ్, మీకు ఇక్కడ షూటింగ్ కూడా చేస్తాం అనమాట. అంటే షూట్ చేసిన అంటే మీ ఇక్కడ ఆఫ్లైన్ స్టూడెంట్స్ మాత్రం, ఎందుకంటే ఆన్లైన్కి అవ్వదు కాబట్టి ఆఫ్లైన్ మీకు ఫీ స్ట్రక్చర్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ ఎవ్రీ రూపాయి కూడా మీకు ఇక్కడ వర్త్ అనిపించేలాగా ఉంటుంది. ఇక్కడ మీకు పాడ్కాస్ట్ షూట్ చేస్తాము, కెమెరాస్ హై క్వాలిటీ కెమెరాస్తోని మీకు పర్సనల్ పోర్ట్ఫోలియో షూట్ చేస్తాము. సో దీనివల్ల ఏమవుతుందంటే అదే మీరు ఎడిటింగ్ చేసి మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అట్లా మీకు దీనికి సంబంధించిన జాబ్ ప్లేస్మెంట్స్ డ్రైవ్స్ కానీ ఎవ్రీథింగ్ మేము ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు హోప్ జాబ్ క్లారిటీ వచ్చింది అండ్ దీనికి సంబంధించిన క్లారిటీ కూడా వచ్చేసింది మీకు. అండ్ డ్రైవ్ అనమాట, గూగుల్ డ్రైవ్ యాక్సెస్ ఉంటుందన్నమాట. ఈ గూగుల్ డ్రైవ్ యాక్సెస్ ఏంటంటే మీకు December 31 వరకు ఉంటుంది. ఈ డ్రైవ్ యాక్సెస్ ఏదైతే ఇస్తున్నామో 1400 GB డేటా, ఇది December 31 వరకు ఉంటుంది. ఒకవేళ మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు లైఫ్ టైం ఉంటుంది అనమాట. ఈ 1400 GB డేటా కానీ మీరు డౌన్లోడ్ చేసుకున్నారు అనుకోండి, ఇది మీకు లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే December 31 వరకు ఉంచుతున్నామంటే తర్వాత ఒకవేళ ఇది హ్యాక్ అవ్వచ్చు, ఇంకేదైనా మిస్ఫైర్ అవ్వచ్చు అనమాట. అప్పుడు మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి స్టూడెంట్స్ ని ముందే చెప్పేస్తాం అనమాట. జాగ్రత్త డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి, అది మీకు యూజ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ రికార్డింగ్ క్లాసెస్ విషయానికి వస్తే ఇప్పుడు అంటే మీరు ఒకవేళ ఇప్పుడు ఇంకా 20 days 20th నుంచి స్టార్ట్ అవుతుంది బ్యాచ్. ఈ 10 రోజులు కూడా నేను ఖాళీగా ఉండడం ఎందుకు, ముందే క్లాసెస్ వినేద్దామని అనుకున్న వాళ్ళు కూడా వినేసుకోవచ్చు అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఎట్లా ఉండండి, ఇప్పటి వరకు నేను చెప్పిన ఎన్ని బ్యాచెస్ అయితే ఉన్నాయో 46 బ్యాచ్లు అనమాట. 46 బ్యాచెస్ రికార్డింగ్ క్లాసెస్ మనకైతే ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. 46 బ్యాచెస్ అనమాట. ఇప్పుడు ప్రతి బ్యాచ్ రికార్డింగ్ క్లాస్ కూడా మనకి ఇందులో ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5, అలా ప్రతి క్లాస్ ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన ప్రాక్టీస్ డేటా కూడా మీకు ఇక్కడే దొరికిపోతుంది. 32 ప్రాక్టీస్, 34 ప్రాక్టీస్, 17 ప్రాక్టీస్, అట్లా. అంటే మళ్ళీ మీరు వెతుక్కోక్కర్లేదు అనమాట. ఎవ్రీథింగ్ మీరు ఫ్రీ టైంలో ఉండేటప్పుడు మొత్తం ప్రాక్టీస్ చేసుకోవచ్చు, డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు, అట్లా ఉంటుంది అనమాట. కాబట్టి ఇది ఓవరాల్ గా మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ సాఫ్ట్వేర్లు ఎందులోనే ఉంటాయి, ప్లగ్గిన్స్ ఎందులో ఉంటాయి, ఓకే, ప్రీసెట్స్ ఉంటాయి. అంటే వీడియో ఎడిటింగ్ సంబంధించిన పోర్ట్ఫోలియో, మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీరు పోర్ట్ఫోలియో క్రియేట్ చేయాలనుకోండి, దానికి మరి మస్ట్ అండ్ షుడ్ గా రా డేటా కావాలి కదా, ఆ రా డేటా కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీల్స్ ప్రాక్టీస్, ఇంగ్లీష్ రా డేటా, ఇదిగోండి. ఇవన్నీ కూడా మనము పర్చేస్ చేస్తూ ఉంటాం, మల్టిపుల్ వెబ్సైట్స్ నుంచి పర్చేస్ చేస్తూ ఉంటాము. ఇది మీరు ఎడిటింగ్ చేసి మీరు పోర్ట్ఫోలియో కింద మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేసుకుంటారు. ఆ పోస్ట్ చేసుకున్నాక మీ వర్క్ నచ్చింది అనుకున్న క్లయింట్లే మిమ్మల్ని డైరెక్ట్ గా హైర్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. అట్లా ఉంటుంది. మొత్తం వెడ్డింగ్స్ కానీ, కవర్ సాంగ్స్ కానీ, ఆల్ కైండ్ ఆఫ్ డేటా అంతా కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అంటే మీరు ఒక ఎడిటర్ కావాల్సిన ఎవ్రీ మెటీరియల్ మీకు ఇందులోనే దొరుకుతుంది. ఇది ఇన్క్లూడింగ్ కంప్లీట్ గా ప్యాకేజ్ తో కలిపి, మళ్ళీ దీనికి ఎక్స్ట్రా ఏం పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇది ఓవరాల్ గా కోర్స్ కి సంబంధించింది. అండ్ ఇక ట్రైనింగ్ విషయానికి వస్తే ఏం జరుగుతుంది, క్లాసెస్ విషయానికి వస్తే చెప్తున్నా మీకు. సో మన గరుడ అకాడమీ అనేది ఒక వీడియో ప్రొడక్షన్ కంపెనీ అకాడమీ అనమాట. ప్రొడక్షన్ బేస్డ్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రెండు ఒక దగ్గర ఉంటే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఇది ట్రైనింగ్ ప్లస్ ప్రొడక్షన్ కంపెనీ రెండు ఉంటాయి కాబట్టి మీరు బేస్డ్ ఆన్ రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద వర్క్ నేర్చుకుంటారు. ఇది మన అకాడమీ. మీరు అకాడమీ విషయానికి వస్తే కంప్లీట్ కార్పొరేట్ ఆఫీస్ లో ఉంటుంది అన్నమాట. ఇదంతా కూడా మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇంకా ఎవరికైనా ఉంటే హైదరాబాద్ దగ్గరలో ఉంటే మీరు ఒకసారి అకాడమీని విజిట్ చేయొచ్చు అనమాట. ఇది ట్రైనింగ్ పీరియడ్ 2 months లోనే. ఫస్ట్ వీక్ అంతా కూడా మీకు, అంటే కొంతమంది అంటారు సార్ మాకు ఇంగ్లీష్ అసలు అది కంప్యూటర్ ఆపరేటింగ్ ఇంతవరకు మేము ఎడిటింగ్ అంటే ఏంటో మాకు తెలియదు సార్, మేము నేర్చుకోగలుగుతామా అని చెప్పాను.
మీ కంప్యూటర్ ఆపరేటింగ్, ఇంగ్లీష్ ఈ 2 చదవడం వస్తే చాలు అనమాట. సింపుల్ గా టూల్స్ అండ్ ప్రాక్టీస్ అనేది ఫస్ట్ 2 weeks లో కంప్లీట్ చేస్తాము. ఇదంతా ప్రాపర్ గా ఫిక్స్ అయిపోయింది, నాకు ఎలాంటి డౌట్ లేదు అనుకున్నాక అప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ రియల్ టైం ప్రాజెక్ట్స్కి వెళ్తాం అనమాట. 3rd week లోనే. 4th week లో సినిమా ఎడిటింగ్, ఫిల్మ్ ఎడిటింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్కి వెళ్తాము. 5th week లోని AI వీడియో ఎడిటింగ్ సంబంధించిన సబ్జెక్ట్కి వెళ్తాము. 6th week లోని గ్రాఫిక్ డిజైనింగ్, కాన్వా ప్రో యూజ్ చేసి, AI టూల్స్ యూజ్ చేసి పోస్టర్స్, ఫ్లయర్స్, విజిటింగ్ కార్డ్స్ ఇలాంటివన్నీ ఎట్లా డిజైన్ చేసుకోవాలి ఉంటుంది. 7th week లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉంటాయి అనమాట. వెడ్డింగ్ ఎడిటింగ్ అనేది 8th week లో ఉంటుంది. యూట్యూబ్ ఎడిటింగ్ అనేది 9th week లో ఉంటుంది. తర్వాత పోర్ట్ఫోలియో జాబ్ ఉంటుంది అనమాట. ఇది కంప్లీట్ స్ట్రక్చర్ అనమాట మీకు. ఓకే, నెక్స్ట్ ఆన్లైన్ కి ఫీజ్ స్ట్రక్చర్ అంతా క్లారిటీ ఇచ్చేసాము. 8008280092 నెంబర్కి గూగుల్ పే, ఫోన్ పే చేసి మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అది స్కానర్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు, కావాలంటే ఫోటో తీసుకోవచ్చు, లేదా ఇదే నెంబర్కి కాల్ చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి కాన్ఫిగరేషన్ ఎలాంటిది కావాలి, మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడే మీరు స్టూడెంట్ గా జాయిన్ అవుతున్నారు, ఇంతవరకు మరి ఇంకా మనంతా హెవీ బడ్జెట్ పెట్టుకోలేమనుకున్న వాళ్ళకి i5 ప్రాసెసర్, 16 GB ర్యామ్ ఉండాలి, 4 GB గ్రాఫిక్ కార్డ్ ఉండాలి, 512 GB SSD కార్డు ఉండాలన్నమాట. ఇది బేసిక్ కాన్ఫిగరేషన్ అనమాట. మిడ్ రేంజ్ అనమాట. ఇంకొంచెం పర్లేదు సార్, నేను ఇంక ఇప్పుడే ఎడిటర్ అయినా అనిపిస్తుంది నాకు, కొంచెం మిడ్ రేంజ్ లో తీసుకోవాలనుకున్నాను అంటే i7 16 GB ర్యామ్, 4 GB గ్రాఫిక్ కార్డు, 3060 మోడల్. ఫోటో తీసుకోండి మీకు కావాలనుకుంటే. 1 TB హార్డ్ డిస్క్ స్టోరేజ్, 500 GB అండ్ నో ప్రాబ్లం అనమాట. హై అండి, ఇంకా సార్ నేను తోపు ఎడిటర్ సార్, నో ప్రాబ్లం, ఒకటేసారి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది నాకు ఒక 4-5 years వరకు నాకు తిరుగులేదు అనుకోవాలనుకుంటే i9 ప్రాసెసర్ ఉండాలి, 32 GB ర్యామ్ ఉండాలి, 8 GB గ్రాఫిక్ కార్డు ఉండాలన్నమాట. ఓకే, GTX 5060 ఏదైతే ఉందో 1 TB హార్డ్ డిస్క్ అనమాట. సో ఇది మనకి లైఫ్ టైం, మీరు ఇంకా ఒక 6 years 7 years చూడకూడదు అనుకుంటే ఈ కాన్ఫిగరేషన్కి వెళ్ళండి. కావాలంటే ఎవరైనా ఫోటో తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట. ఇది మీకు డ్రైవ్ యాక్సెస్ లో మీకు ప్రొవైడ్ చేసే డేటా మొత్తం కూడా ఉంటుంది అనమాట. జాబ్ ప్లేస్మెంట్స్ ఇక్కడే మీకు జాబ్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం. క్లయింట్స్ మన దగ్గరికి వస్తారు, ఎవరైతే ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉండి జాబ్ లోకి వెళ్దాం అనుకుంటారో వాళ్ళని తీసుకొని హైరింగ్ ఇచ్చేస్తూ ఉంటాం అనమాట. మళ్ళీ మీకు చెప్పేది ఏంటంటే 4 సంవత్సరాలు బీటెక్, 3 సంవత్సరాలు డిగ్రీ ఇవ్వని జాబ్ 2 నెలలు గరుడలో నేర్చుకున్నాక మేము ఇస్తాం మీకు, అంత గ్యారంటీగా చెప్తున్నాను అనమాట. మీకు మీరు 4 years చేసిన తర్వాత బీటెక్ లో జాబ్ వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ 2 months నేర్చుకున్నాక మాత్రం 100% జాబ్ ఇస్తాను. ఎందుకంటే 115 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. నేనేమైనా ఒక రాంగ్ కమిట్మెంట్ ఇచ్చాను అనుకోండి, సోషల్ మీడియాలో ఎట్లా ఉంటుందో మీకు కూడా తెలుసు. అందుకని ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను అనమాట. నేను చెప్పిన సబ్జెక్టు అది యాజ్ ఇట్ ఈజ్ గా మీరు ప్రాక్టీస్ చేసి నాకు కావాల్సినట్టుగా ఏవైతే ఉన్నాయో ఒక 5-10 వీడియోలు అంతే, అంతకు మించి నేను మిమ్మల్ని ఒక 500 వీడియోలు ఇవ్వను అనట్లా. నేను ఎక్కడ చెప్పిన సబ్జెక్టే, ఎక్కడ చెప్పిన ప్రాక్టీసే మీరు చేసి నాకు సబ్మిట్ చేస్తే నేనే మీ వెంట పడతాను. జాబ్ సార్ వద్దు సార్ మా వెనకతలు పడకండి అన్నా కానీ మీకు సపరేట్ వింగ్ ఉంటుంది అనమాట. అంటే మీకు జాబ్స్కే సపరేట్ వింగ్ ఉంటుంది మీకు ఇక్కడ, మీరు వద్దన్నా కానీ ఇస్తూనే ఉంటారు అనమాట. ఓకే, సో అంత క్లారిటీగా ఉంటుంది అనమాట ఇక్కడ మీకు. మీరు ఏ అకాడమీ అయినా చూజ్ చేసుకోండి. ఇంకొకటి కూడా ఓపెన్గా చెప్పేస్తున్నా, మీలో ఎవరైనా వేరే అకాడమీలో చూజ్ చేసుకొని ఇంకెక్కడైనా ఎడిటింగ్ నేర్చుకోవచ్చు, ఇంకెక్కడైనా ఎడిటింగ్ నేర్చుకోండి. సార్ నేను ఎక్కడో ఎడిటింగ్ నేర్చుకున్న సమ్ ఎక్స్ అకాడమీలోనో లేదా ఇంకా వేరే విధంగా మా ఫ్రెండ్ దగ్గర ఎక్కడ ఎడిటింగ్ నేర్చుకున్నాను కానీ నాకు జాబ్ రాలేదు సార్, మరి ఇప్పుడు మాకు ఏమైనా జాబ్ చూస్తారంటే స్టిల్ మీరు ఎవరైనా కానీ మీ ఫ్రెండ్స్లో కానీ సార్ నాకు ఎడిటింగ్ వచ్చి కానీ నాకు జాబ్ రాలేదనే పర్సన్ మీలో ఎవరైనా ఉంటే మాత్రం ఈ 15వ తారీఖున డైరెక్ట్గా గరుడాకి రండి. సో మీ వర్క్ చూపించండి, విత్ ఇన్ 15 days లోనే నేను మీకు జాబ్ ఇస్తాను అనమాట. అంటే నాట్ లైక్ గరుడాక్ స్టూడెంటే కాదు, మీరు అవుట్ ఆఫ్ స్టూడెంట్ అయినా నాకు సంబంధం లేదనమాట. ఎందుకంటే నాకు మోస్ట్లీ ఏ ఎడిటర్ కూడా ఖాళీగా ఉండకూడదు, ఎనీ ఎడిటర్ అనమాట. సో దట్ ఇస్ ద మెయిన్ మోటో అనమాట మాకు. ఎందుకంటే ఆల్రెడీ ప్రొడక్షన్ ఉంది. సో అకాడమీ పరంగా మా మెయిన్ గోల్ ఏంటంటే అట్లీస్ట్ కొంతమందికి జాబ్ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేయాలనే రీజన్తోనే ఈ అకాడమీ స్టార్ట్ చేశాము. సో ప్రొడక్షన్ రన్ అవుతూ ఉంటుంది, నాకున్న ప్యాషన్తో కొంతమంది ట్రైనింగ్ తీసుకొని వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ఓవరాల్గా పర్పస్ అనమాట. మళ్ళీ చెప్తున్నా, నాట్ ఓన్లీ గరుడా స్టూడెంట్, మీరు ఎవరైనా కావచ్చు, మీ వర్క్ బాగుంది ఖాళీగా ఉన్నారనుకుంటే మాత్రము నేను మన కంపెనీలోనే జాబ్ ఇస్తాను, లేదా వేరే కంపెనీలోనే జాబ్ ఇప్పిస్తాను అనమాట. 2 ఇక శాలరీస్ విషయానికి వస్తే ఇది స్కిల్ బేస్డ్ జాబ్ అనమాట. ఈ స్కిల్ బేస్డ్ జాబ్లోని 10,000 ఇస్తారా, 20,000 ఇస్తారా, ₹1,00,000 ఇస్తారా అని అడగకూడదు అనమాట. మీ స్కిల్ ఎంత బాగుంటే దానికి తగ్గట్టుగా శాలరీ ఉంటుంది. ఇక్కడ మన గరుడాలో అయితే 18,000 శాలరీ ఉంటుంది అనమాట. వేరే కంపెనీస్లో ₹20,000 ఉంటుంది, ₹25,000 ఉంటుంది, ₹30,000 ఉంటుంది. సో అది డిపెండ్స్ అనమాట. మీ వర్క్ ఎంత బెస్ట్గా ఉంటే దాన్ని బట్టి మీకు శాలరీ ఉంటుంది తప్ప ఫిక్స్డ్ శాలరీ అనేది ఎడిటర్కి సంబంధించింది ఉండదు అనమాట ఎక్కడ కూడా.
ఫ్రీలాన్సర్కి మళ్ళీ వేరే ఉంటుంది. ఒక్క వీడియో చేసినందుకే 2,000 రూపాయలు ఛార్జ్ చేస్తాము. ఒక ట్రెడిషనల్ వీడియోకి ఒక ఛార్జ్ ఉంటుంది. కార్పొరేట్ యాడ్కి ఒక 5,000 రూపాయలు ఉంటుంది. కవర్ సాంగ్కి ఒక 5,000 ఉంటుంది. టీజర్ కట్కి ఒక 5,000 ఉంటుంది. ఇన్విటేషన్కి 1,000 రూపాయలు ఉంటుంది. ఏ వీడియోకి 5,000 నుంచి 10,000 ఉంటుంది. అంటే దీని ప్రైజింగ్స్ అనేది మీరో నేను డిసైడ్ చేయలేం. కాబట్టి దీనికంటూ ఫిక్స్డ్ శాలరీ అనేది ఉండదు. మళ్ళీ అది నేను మీకు ఇచ్చే క్లారిటీ అనమాట. అందుకనే సార్ నాకు 1,00,000 రూపాయలు సంపాదిస్తారా, 10 లక్షలు సంపాదిస్తారా అడుగుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఎడిటింగ్ అనేది ప్యూర్లీ స్కిల్ బేస్డ్ అనమాట. అంతే, మీకు ఎంత స్కిల్ ఉంటే దానికి తగ్గట్టుగా శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఇది మనకు సంబంధించిన సాఫ్ట్వేర్ అనమాట. ప్రీమియర్ ప్రో బేసిక్ టు అడ్వాన్స్డ్ ఉంటుంది. కంప్లీట్ ఎడిటింగ్ అంతా కూడా ఎడిటింగ్ ప్రీమియర్ లో చేస్తాము. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే టెంప్లెట్స్ బేస్డ్ ఎడిటింగ్ ఉంటుందంటే, ఎందుకంటే ఇది ఇంతకుముందు ఎవరు అడిగినట్టున్నారు, సార్ మోషన్ గ్రాఫిక్స్ కూడా కవర్ చేస్తారని అడిగినట్టున్నారు ఎవరు. ఓకే, సో మోషన్ గ్రాఫిక్స్ అనేది ఇందులో కవర్ అవ్వదు అనమాట. ఎందుకు మోషన్ గ్రాఫిక్స్ కవర్ అవ్వదనంటే, ఇప్పుడు నేను ఎడిటింగ్ మోషన్ గ్రాఫిక్స్ మీరు 2 months లో నేర్చుకుంటారని అంటే నేనే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు చెప్పలేరు, ఎవరు నేర్చుకోలేరు. ఎందుకంటే మోషన్ గ్రాఫిక్స్ అనేది సముద్రం లాంటిది అనమాట. అది ఒక 2 years టైం కూర్చుంటే గానీ మీరు ప్రాపర్గా చేయలేరు అనమాట. వీడియో ఎడిటింగ్ వేరే, మోషన్ గ్రాఫిక్స్ వేరే. ఫస్ట్ మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకుని ఒక 1 year దాని మీద కూర్చున్నాక అప్పుడు మోషన్ గ్రాఫిక్స్ మీద ఫోకస్ చేయాలన్నమాట, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. అంతే తప్ప వీడియో ఎడిటింగ్, మోషన్ గ్రాఫిక్స్, ఫోటోషాప్, గ్రాఫిక్ డిజైనింగ్ అన్ని కలిపి ఒకటే దగ్గర నేర్చుకున్నారు అనుకోండి. సో ఇంకా ఒకటేసారి నేర్చుకున్నారు అనుకోండి, మీరు దేంట్లోని సాఫ్ట్వేర్ మిగులుతాయి అంతే తప్ప మీరు ఏం నేర్చుకోరు అనమాట. ఇక్కడ నేను ఇంత గ్యారంటీగా, ఇంత కాన్ఫిడెంట్ గా జాబ్ ఎలా ఇవ్వగలుగుతున్నాను అంటే, బికాస్ ఆఫ్ ఇక్కడ ఎడిటింగ్ నేర్పిస్తున్నాం, డైరెక్ట్ జాబ్ ఇస్తున్నాం అంతే. ఎడిటింగ్ జాబ్ అనమాట, అట్లా వెళ్ళిపోతుంది అనమాట. సో అది. సో ఆఫ్టర్ మోషన్ గ్రాఫిక్స్ అనేది ఎవరి కోసం అంటే, ఒకవేళ 2D యానిమేషన్, 3D యానిమేషన్, సో ఇలాంటి కైండ్ ఆఫ్ వర్క్ నేర్చుకోవాలి, ఇటు కైండ్ ఆఫ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి అవసరం అవుతుంది. బట్ ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ మోషన్ గ్రాఫిక్స్ అంతా కూడా మనము ఏ టూల్స్ యూజ్ చేసేస్తున్నాం అనమాట. సో మీరు వెళ్ళి 2 years కూర్చొని ఒక 3 లక్షలు 2 లక్షలు ఫీజు పే చేసుకోవడమో, లేకపోతే అట్లా చేసుకొని ఒక్కొక్క వీడియో చేయడానికి వారం రోజులు టైం తీసుకున్నంత మాత్రాన మీకు సక్సెస్ రేట్ అనేది ఉండదు అనమాట. మీరు ఎంత ఫాస్ట్ గా చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకనే ఎడిటింగ్ ప్లస్ ఏఐ కాంబినేషన్ తో కానీ మీరు ప్రాపర్ గా వర్క్ చేయగలిగితే మీకు 1 year లోనే ద బెస్ట్ ఎడిటర్ అవుతారు అనమాట. ఫస్ట్ ఎడిటింగ్ నేర్చుకోండి, దెన్ ఆఫ్టర్ దట్ ఏదైనా ఇంకో కొత్త సబ్జెక్ట్స్ కావాలంటే అప్పుడు ఫ్యూచర్ లో మీరు నేర్చుకోవచ్చు అనమాట. అది తర్వాత కాన్వా ప్రో, ఇప్పుడు ఇది కూడా అవసరం లేదు యాక్చువల్గా. ఇప్పుడు లాస్ట్ 2 months నుంచి ఏ రెవల్యూషన్ తో కాన్వా ప్రో కూడా మనకు పెద్దగా యూజ్ కాలేదు ఇప్పుడు. సో ఫిల్మోరా ఉంటుంది, ఏఐ టూల్స్ ఉంటాయి, అడాసిటీ ఉంటుంది, గూగుల్ ఎర్త్ స్టూడియో ఉంటుంది, అడోబీ మీడియా ఎన్కోడర్ ఉంటుంది, అడోబీ ఎన్హాన్సర్ ఉంటుంది, జాబ్ అండ్ పోర్ట్ఫోలియో. ఇది మనకి రూట్ మ్యాప్ అనమాట, కంప్లీట్ రూట్ మ్యాప్ ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ ఫోటో తీసుకోవచ్చు అనమాట. ఈ రూట్ మ్యాప్ కూడా మీరు ఫోటో తీసుకోవచ్చు. లేకపోతే ప్రీమియర్ లో ఏమేమి సబ్జెక్ట్ కవర్ అవుతుంది, ఓకే, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏమేమి సబ్జెక్ట్ కవర్ అవుతుంది, ఇవన్నీ కూడా మీకు ముందే ఇచ్చేస్తాం కూడా. సో కాబట్టి మీకు ఏం కన్ఫ్యూజన్ అవసరం లేదు. అండ్ Day 1 రోజే ఒక ఏవి ప్లే చేస్తాం అనమాట. ఏవి ప్లే చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా ఇదేదైతే ఏవి ప్లే చేస్తున్నామో సో అదే లాస్ట్ రోజు కూడా ప్లే చేస్తాం అనమాట. ఇవన్నీ కవర్ అయినాయా లేదా అని అడుగుతాం అనమాట. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్ గా ఉంటుంది. స్టూడెంట్ ఇంకేదో అనుకుని వస్తాడనమాట. సో తను ఇంకేదో చేసుకుంటూ వస్తూ ఉంటాడు. అందుకోసం ఏంటంటే మేము ఏది చెప్తున్నాం అనేది ముందే మీకు క్లారిటీ ఇస్తాము. అదంతా ఓకే అనుకుంటే కంటిన్యూ అవుతారు, లేదు అనుకుంటే మళ్ళీ మల్టీమీడియాకి వెళ్తాను, ఇంకేదో చేస్తున్నాడు అనుకోండి, వేరే అకాడమీ ఆర్ ఎగ్జిట్ అయిపోతారు అనమాట. సో అందుకనే మేము క్లియర్ కట్ గా ఏం చెప్తాం అనేది ముందే చెప్పేసి, అంటే మనకి అన్వాంటెడ్ డిస్కషన్స్ ఉండకూడదు అనమాట. అరే మేము అది అనుకొని జాయిన్ అయ్యాము, ఇది అనుకొని వెళ్ళాము, అది అట్లా ఉండదు అనమాట. అట్లా ఉండకుండా ఉండడం కోసమే ప్యూర్లీ మేము రూట్ మ్యాప్ అనేది క్లియర్ చేయడం జరిగింది అనమాట. ఇది ఓవరాల్ గా దీనికి సంబంధించి అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది చాలా తక్కువగా ఉంటది అనమాట. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది ఎట్లా ఉంటది, కంఫర్ట్ జాబ్ కదా. సో కొంచెం మీరు కష్టపడాలన్నమాట. ఇప్పుడు ఆఫీస్కి వచ్చే జాబ్స్ ఎక్కువ ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలంటే ఏం చేయాలి, మీరు ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి, లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీరు యాక్టివ్గా ఉండాలి, ఇన్స్టాగ్రామ్లో మీరు పోస్టులు చేస్తూ ఉండాలి. అప్పుడు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట. కంపేర్ టు ఆఫీస్ బేస్డ్ పోలిస్తే మీకు కంఫర్ట్ కావాలంటున్నారు కదా, అంటే ఇంటి దగ్గర కూర్చొని వర్క్ చేయాలనుకున్నప్పుడు మీరు కొంచెం ఎక్కువ ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. మరి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళ డిఫరెన్స్ ఉండాలి కదా. సో వర్క్ నేర్చుకోండి, తర్వాత మీకు వర్క్ ఫ్రమ్ హోమా ఆఫీస్ బేస్డ్ ఏదో ఒక జాబ్ వస్తుంది అనమాట. సాఫ్ట్వేర్స్ మనమే ప్రొవైడ్ చేస్తామండి. ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, అడోబీ మీడియా ఎన్కోడర్, అడాసిటీ ఇలాంటి సాఫ్ట్వేర్ అన్ని మనమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఆల్మోస్ట్ మీ అందరికీ ఉన్న డౌట్స్ అయితే క్లారిటీ ఇచ్చాను. నేర్చుకున్న వెంటనే మాకు జాబ్ కావాలంటే ఎలా, నేర్చుకున్న వెంటనే మీకు జాబ్ కావాలంటే నేను ఇచ్చిన వర్క్ని మీరు చేసి నాకు సబ్మిట్ చేస్తే లాస్ట్ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి పంపిస్తాను మీకు.
యా, ఇక్కడ మీకు ఇంటర్న్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తాను అనమాట. లేదు సార్ నాకు 2 months సరిపోవట్లేదు, నేను మరొక సంవత్సరం పాటు మీ దగ్గరే ఉంటానన్నారు అనుకోండి, జస్ట్ ఏం లేదు, మీ ల్యాప్టాప్ ఆఫ్టర్ కోర్స్ అయిపోయిన తర్వాత ల్యాప్టాప్ కొనుక్కోండి, మీరు ఒక 5 వీడియోలు చేయండి, 5 వీడియోలు చేసిన తర్వాత డైరెక్ట్ గా ప్రొడక్షన్ పంపిస్తాను, అక్కడ మీకు నచ్చిన రోజులు ఉన్నాను అనమాట. మీరు బోర్ కొట్టి వెళ్ళిపోతే అప్పుడు మీరు వెళ్ళిపోవచ్చు తప్ప డైరెక్ట్ గా మీకు ప్రొడక్షన్ పంపించేస్తాను అనమాట. అట్లా ఉంటుంది. ఓకే. యా, రైట్, కరెక్షన్ అండి. మొత్తం టోటల్ గా ఫీజు 35,000 ఇంక్లూడింగ్ 5,000 స్లాట్ బుకింగ్, అంటే 5,000 తర్వాత 30,000 పే చేసుకోవాలి. టోటల్ గా 35,000 ఉంటుంది. ప్రాక్టీస్కి అటెండ్ అవ్వచ్చా? ఓన్లీ ఆఫ్లైన్ బ్యాచ్ ఆఫ్లైనే ఉంటుందండి, ఆన్లైనే ఉంటుంది అనమాట. అన్నీ ఉంటాయండి, సాంగ్ కంపోజిషన్, రియల్ ఎస్టేట్కి సంబంధించిన రీల్స్, టేజర్ కట్స్, హైలైట్స్ అన్నీ ఉంటాయి. ఆన్లైన్ స్టూడెంట్స్కి ఆన్లైనే ఉంటుంది, ఆఫ్లైన్కి ఆఫ్లైనే ఉంటుంది అనమాట. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో ఉంటుందండి. మీరు గరుడ అనేది మీరు గూగుల్లో కొడితే మీకు కనిపిస్తుంది, గరుడ అకాడమీ అనుకోండి. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట గరుడ అకాడమీ అనేది. మేము క్లారిటీగా ఉంటుంది అనమాట, ఎప్పుడు ఏం చేస్తాం అనేది మేము అంత క్లారిటీగా ఉండడానికి రీజన్ ఏంటి, ఇది ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా. సో ఎవరి కంప్యూటర్ వాళ్ళకే ఉంటుంది. ఇది మన ఆఫీస్ అనమాట, 2nd floor ఉంటుంది, ఎస్ఆర్ నగర్ 2nd floor ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ కి షూట్ ఉంటుంది అనమాట. ఇట్లా పాడ్కాస్ట్ షూట్ కూడా చేస్తాము. మీకు తెలిసే ఉంటుంది, ఒక పాడ్కాస్ట్ స్టూడియో రెంట్కి తీసుకొని వాళ్ళకి షూట్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది. మినిమం 2 cameras తో షూట్ చేయాలంటే మినిమం 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఇందులోనే స్టూడెంట్స్ కూడా మనము షూటింగ్ కూడా ఇందులోనే చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇదంతా కూడా ఆఫీస్, ఇది క్లాస్ రూమ్ అనమాట. ఇదంతా క్లాస్ రూమ్, అవార్డ్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఓకే, ఇది క్లాస్ రూమ్. అమ్మాయిలు చాలా మంది అనుకుంటారు మేము ఎడిటింగ్ అనేది అమ్మాయిలు నేర్చుకోగలుగుతామా లేదా అని ఉంటుంది అనమాట. అమ్మాయిలు కూడా చాలా ఎక్కువ మందే ఉంటారు ఎడిటింగ్ లోని. సో అమ్మాయిలకి అబ్బాయిలకి అలాంటి డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట, ఎవరైనా నేర్చుకునేటట్టు ఉంటుంది. ఇది మన అకాడమీకి సంబంధించిన థింగ్. మీరు గరుడ వ్లాగ్స్ పేజ్ ని అబ్జర్వ్ చేస్తే ఈ అమ్మాయి రీసెంట్ గా జాయిన్ అయ్యారనమాట. గరుడలోని 15 రోజులు అవుతుంది. Day 1 రోజు నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా బ్లాగింగ్ చేస్తున్నారు. ఈవిడికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట, 5,000 రూపీస్ క్యాష్ రివార్డ్ కూడా వచ్చిందనమాట ఈవిడికి. అంటే మన బ్లాగింగ్ కాంపిటీషన్ కూడా పెడతాం, ఎవరికైతే హైయెస్ట్ వ్యూస్ వచ్చినాయో వాళ్ళకి 5,000, సెకండ్ వచ్చిన వాళ్ళకి 3,000, థర్డ్ వచ్చిన వాళ్ళకి 1,500 రూపీస్ అనమాట. అంటే వాళ్ళ జర్నీ మార్నింగ్ నుంచి నైట్ పడుకునేంత వరకు వాళ్ళ జర్నీ వాళ్ళే షూట్ చేసుకొని వాళ్ళే ఎడిటింగ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసుకుంటారు వాళ్ళ పేజ్ లోని. దాని గరుడ బ్లాగ్స్ పేజ్ కి కొలాబరేట్ చేస్తారు. 1వ తారీఖు నుంచి 31st వరకు కూడా అన్ని బ్లాగ్స్ చూస్తాం అనమాట. అందులో హైయెస్ట్ వ్యూస్ వచ్చిన వాళ్ళకి ఈ పర్సంటేజ్ అనేది ఉంటుంది అనమాట. అట్లా ఉంటుంది. ఈవిడికి 2 times అవార్డు వచ్చింది అనమాట. లాస్ట్ మంత్ కి ఫస్ట్ వచ్చింది, ఈ మంత్ కి 3rd వచ్చారనమాట ఈవిడ. ప్రతిరోజు ఈవిడ కూడా బ్లాగింగ్ కంటిన్యూస్ గా చేస్తా ఉన్నారనమాట. అట్లా వీళ్ళందరూ కూడా విన్నర్స్ అనమాట, షార్ట్ ఫిల్మ్స్ దానికి సంబంధించిన విన్నర్స్, షార్ట్ ఫిల్మ్స్ కానీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించిన విన్నర్స్ అనమాట వీళ్ళందరూ కూడా. ఓకే, అది మీకు ఎంత క్లియర్ గా ఉంటుందండి. మీరు ఇంకా చెప్పడానికి అయితే ఆల్మోస్ట్ మీకు క్లియర్ చేశాను ఇవన్నీ కూడా. వీకెండ్ టైమ్స్ లో ఆఫీస్ లో ప్రాక్టీస్ చేసుకోవచ్చా? ఆన్లైన్ కి ఆన్లైనే ఉంటుందండి, ఆఫ్లైన్ కి ఆఫ్లైన్ ఉంటుంది. మీకు రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయన్నమాట, ఏ డౌట్ వచ్చినా మీరు అడగొచ్చు. సో డౌట్స్ ఎన్ని చెప్తాం అట్లా ఏమి ఉండదన్నమాట. ప్రగతి గారు, డవన్సీ అండ్ క్యాప్ కట్ ఎడిటింగ్ కి మీరు నేర్పించే ఎడిటింగ్ యాప్స్ కి డిఫరెన్స్ ఏముంటుంది? సో వీడియో ఎడిటింగ్ అనేది ఒక సాఫ్ట్వేర్ మేడం, ఐదర్ బి ప్రీమియర్ ప్రో, ఎఫ్సిపి, డవన్సీ, క్యాప్ కట్, కైన్ మాస్టర్, వాట్ ఎవర్ యాప్, అది ఒక యాప్ మాత్రమే, అది ఒక సాఫ్ట్వేర్ మాత్రమే. అది ఎడిటింగ్ అనేది ఒక స్కిల్. అంటే మీకు చెప్పాను ఇంతకు ముందే, కార్ డ్రైవింగ్ నేర్చుకున్నవాడు ఏ కార్ అయినా డ్రైవ్ చేయగలుగుతాడు అనమాట. ఒకవేళ మీరు డవన్సీఏ నేర్చుకున్నారు అనుకోండి, లేదా పెప్సిపిఏ నేర్చుకున్నారు అనుకోండి, ఇంకొక సాఫ్ట్వేర్ అలవాటు చేసుకోవడం కొంచెం టైం పడుతుంది అంతే. సో ఒకవేళ మీకు ఆల్రెడీ ఎడిటింగ్ వచ్చి అనుకోండి, ఎఫ్సిపిలోనే లేకపోతే ఇంకొక సాఫ్ట్వేర్లో వచ్చింది అనుకోండి, మరి జాయిన్ అవ్వడం వేస్ట్. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీకు ఏ నాలెడ్జ్ లేకపోతేనే మంచిగా నేర్చుకుని వెళ్తారు. మీకు ఆల్రెడీ ఉందనుకున్న నాలెడ్జ్, నేనైతే వేస్ట్ అని చెప్తాను, డబ్బులు అనేది వేస్ట్ చేయకని చెప్తాను అనమాట. మీకు ఆల్రెడీ ఎడిటింగ్ నాలెడ్జ్ ఉంటే నేను గరుడని అయితే సజెస్ట్ చేయను నేను. ఒకవేళ మీరు ఏం నాలెడ్జ్ లేదు సార్ నాకు ఇప్పుడు స్క్రాచ్ నుంచి నేర్చుకుందాం అనుకుంటేనే మీరు మన గరుడలో చూజ్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీల్స్ తినేటట్టు ఉంటుంది. లేకపోతే నాకు ఆల్రెడీ తెలుసు కదా అనే కాన్సెప్ట్ వెళ్తారు కదా, సో దానివల్ల మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. అందుకనే నేను ఇచ్చేది 0 knowledge తో రండి. ఒకవేళ కొంచెం గొప్ప నాలెడ్జ్ ఉన్నా కానీ ఎంటీ మైండ్ తోనే రండి అనమాట. అండి మురళీకృష్ణ గారు, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఎప్పుడు డౌట్ ఉన్నా కానీ మీరు అడగొచ్చు.
ఎనీ టైం మీకు డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరు? మురళీకృష్ణ గారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ 2000 మంది స్టూడెంట్స్లోని 1000 మెంబర్స్ ఆన్లైన్, 1000 మెంబర్స్ ఆఫ్లైన్ నేర్చుకున్నారనమాట. అన్నపూర్ణ గారు, లింక్డ్ఇన్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో ఉంటే మీరు వద్దన్న జాబ్స్ వస్తూనే ఉంటాయండి. ఆఫ్లైన్ టైమింగ్స్ అనేది 5 PM నుంచి 9 PM బ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది. నెక్స్ట్ 5 గంటల నుంచి సాయంత్రం రాత్రి 9 గంటల వరకు స్టార్ట్ అవబోతుంది. ఆన్లైన్ అయితే రాత్రి 8 గంటలకు స్టార్ట్ అవబోతుంది బ్యాచ్. 20th నుంచి, జూలై 20th నుంచి బ్యాచ్ అయితే కన్ఫర్మ్ ఉంది మనకి. ఆఫ్లైన్ బ్యాచెస్ అయితే, అంటే మార్నింగ్ బ్యాచెస్ అయితే. ఆఫ్లైన్ అయితే ఈవినింగ్ బ్యాచ్ అయితే మరొక 1 week లో మీకు కన్ఫర్మ్ చేస్తాం. ఈవినింగ్ బ్యాచ్ అయితే, మార్నింగ్ అయితే 9 AM బ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అది మన 20th నుంచి స్టార్ట్ అవబోతుంది. బట్ అందులో స్లాట్స్ అయితే లేవు అనమాట, అవైలబుల్ లేవు. ఎందుకంటే ఇక్కడ మీకు స్లాట్స్ అనేవి కూడా అడ్వాన్స్ బుకింగ్ ఉంటుంది అనమాట. 1 month ముందువే బుకింగ్ అంతా కంప్లీట్ అయిపోతాయి ఇక్కడ అంతా కూడా. వీడియో ఎడిటింగ్ లో అండ్ నేను ఓన్ గా యూట్యూబ్ లో వీడియోస్ కి చేద్దామండి. అవన్నీ సింపుల్ సబ్జెక్ట్స్ అండి, అవన్నీ కూడా పెద్ద కష్టమేం కాదు. ప్రజెంట్ నేను ఆల్బమ్ డిజైన్ నేర్చుకుంటున్నాను, నాకు వీడియో ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకోగలను. చాలా ఈజీగా ఉంటుందండి. మీరు ఆల్బమ్ డిజైనింగ్ నేర్చుకున్నప్పుడు వీడియో ఎడిటింగ్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చాలా సింపుల్ గా ఉంటుంది. ఇక్కడ 5th class స్టూడెంట్ కి నేర్పించేలాగే ఉంటుంది మీ క్లాసెస్ అన్ని కూడా. బ్యాచ్ కి ఎంతమంది ఉంటారు? 70 ఉంటారండి. ఎగ్జాక్ట్ గా 70 మంది ఉంటారు. స్లాట్ మొత్తం 70 మెంబర్స్ ఉంటారు అన్నమాట. 70 మందికి 70 కంప్యూటర్లు ఉంటాయి. మెంటర్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉంటుంది అనమాట. సార్, ఆన్లైన్ నేర్చుకునే వాళ్ళకి జాబ్ ఆఫర్స్, ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్ ఒకలేగా ట్రీట్ చేస్తామండి. మీరు ఆన్లైన్ స్టూడెంట్ కదా, ఆఫ్లైన్ స్టూడెంట్ కదా, అట్లా ఏమి ఉండవు అనమాట. అందరికీ ఒకటే కాన్సెప్ట్ అన్నమాట. ఆన్లైన్ వాళ్ళకి ఆఫ్లైన్ వాళ్ళకి 1 hour అండి క్లాస్. రిమైనింగ్ వీళ్ళు ఆఫ్లైన్ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు అనమాట. 4 hours కానీ 3 hours కానీ ప్రాక్టీస్ చేసుకుంటారు. ఇక్కడ మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకుంటారు, కానీ కోర్సులో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు అన్నమాట. భాస్కర్ గారు, సో 5 PM నుంచి 9 PM వరకు ఉంటుందన్నమాట. సో ఆ 1 hour మధ్యలో క్లాస్ ఉంటుందన్నమాట. 1 hour క్లాస్ ఉంటుంది. అది 6 PM కైనా ఉండొచ్చు, లేకపోతే 5 PM కైనా ఉండొచ్చు అనమాట. అంటే మీ బ్యాచ్ వాళ్ళు ఎక్కువ మంది, సార్ 6 PM కే పెట్టండి సార్, నో ప్రాబ్లం అని చెప్పి అన్నారు అనుకోండి, 6 PM కి పెడతాం అనమాట. లేదంటే 5 PM ప్రాబ్లం లేదనుకుంటే 5 PM పెడతాం. ఇట్స్ డిపెండ్స్ ఆన్ థింగ్స్. విల్ ట్రై 6 AM to 9 AM ప్లీజ్. ఫిల్మోరా ఫుల్ ఆర్ బేసిక్ ఉంటుంది అనమాట. మీరు వన్స్ ఎడిటింగ్ అంతా నేర్చుకున్నాక పెద్ద కష్టమే ఉండదండి. కంప్లీట్ ఎడిటింగ్ నేర్చుకుని వెళ్తారు మీరు. మురళీకృష్ణ గారు, ఆన్లైన్ వాళ్ళకి అవార్డ్స్ అండ్ ప్రైజెస్ ఏమైనా ఉంటాయి? ఆఫ్లైన్కి ఉంటాయండి మొత్తం అంతా కూడా. అంటే ఇది దీనికి సంబంధించినది. ఎందుకంటే ఎవరు ఏ వీడియో అంతా కన్ఫ్యూజ్ ఉంటుంది అనమాట. ఆన్లైన్ వల్ల పర్సంటేజ్ ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్కి పర్సంటేజ్, కరెక్షన్స్ అన్నీ ఉంటాయి అనమాట. హలో సార్, నేను తమ్ములైన డిజైనర్ని, నాకు వీడియో ఎడిటింగ్ తెలుసు ఫ్రమ్ మొబైల్ నుంచి నేర్చుకుంటే ఇప్పుడు కంప్యూటర్లో నేర్చుకోవడం జరుగుతుంది. ఎవ్రీడే ఉంటుందా క్లాస్ అంటే? మండే టు సాటర్డే క్లాసెస్ ఉంటాయి ఆఫ్లైన్ వాళ్ళకైతే. ఆన్లైన్ వాళ్ళకైతే మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయి అన్నమాట. గూగుల్ డ్రైవ్ 1400 GB ఉంటుంది అనమాట. హలో సార్, నేను అయిపోయింది అనమాట. మార్నింగ్ ఈవినింగ్ సార్, ఈవినింగ్ 5 PM నుంచి 9 PM, రాత్రి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మీకు నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. మార్నింగ్ బ్యాచ్ 9 AM నుంచి 1 PM వరకు స్టార్ట్ అవబోతుంది, కానీ దానికి స్లాట్లు లేవు. సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఆల్రెడీ చెప్పానండి మీకు. మా టీంకి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. 8008 8009 నెంబర్కి చేయొచ్చు. అండ్ ఇప్పుడు లేట్గా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం రికార్డింగ్ క్లాస్ కావాలనుకుంటే సింపుల్గా 8008 8009 నెంబర్కి మీరు కాల్ చేసి లేదా వాట్సాప్ చేసి మీరు సార్ సెండ్ మీ రికార్డింగ్ క్లాస్ అంటే మీకు రికార్డింగ్ క్లాస్ పంపిస్తాం అనమాట. ఇక్కడ వీడియో ఎడిటింగ్ ఉంటుందండి. ఒకవేళ మీరు కలరిస్ట్ అవ్వాలి, స్పెషలైజేషన్ అనుకుంటే వివో గారు అప్పుడు దవన్సీ రిజాల్వ్ నేర్చుకుంటారు. కలరిస్ట్ అనమాట. స్పెషల్గా PhD కలర్లో చేయాలనుకున్నప్పుడు దవన్సీ వాడుకుంటారు. ప్రీమియర్ ప్రో ఫర్ వీడియో ఎడిటింగ్, FCP ఫర్ వీడియో ఎడిటింగ్ అనమాట. అట్లా ఉంటుంది అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి స్పెషలైజేషన్ ఉంటుంది. అన్నీ ఉంటాయండి. ఆన్లైన్ వాళ్ళకి మేమే ఇన్స్టాల్ చేస్తాం, సాఫ్ట్వేర్ అని మేమే ఇన్స్టాల్ చేస్తాము. ఆఫ్లైన్ వాళ్ళకి కూడా మీకు కంప్యూటర్ ఉంటే మేమే ఇన్స్టాల్ చేస్తాము. అట్లా ఉంటుంది. ఇంకా ఓకే, ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినాయి, అర్థమైంది కదా అందరికీ కూడా. లేట్గా జాయిన్ అయిన వాళ్ళకైతే ఇంకేం అర్థం కాదు. బెటర్ ఏంటంటే వెన్ విల్ ద క్లాసెస్ స్టార్ట్? జూలై 20th 8 PM ఆన్లైన్,
జూలై 20th 9 AM కి ఆఫ్లైన్. ఎఫ్సిపి ఉండదండి ఇక్కడ. ప్రీమియర్ మీరు అంటే ఎఫ్సిపి, ప్రీమియర్ ప్రో అట్లా ఎఫ్సిపి అనేది ఓన్లీ మ్యాక్ లోనే పనికి వస్తుందండి. మీకు ఎఫ్సిపి వాళ్ళు చెప్తున్నాను, ఎఫ్సిపి అనేది ఓన్లీ ఫర్ మ్యాక్ యూజర్స్ అన్నమాట. యాపిల్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్రీమియర్ ప్రో మ్యాక్ లోనే వాడుకోవచ్చు, విండోస్ లోనే వాడుకోవచ్చు. హాయ్ సార్, చిత్తూరు నాకు హైదరాబాద్ లో తెలియదు, నా కోసం అక్కడ పీసీ చూస్తా. ఇక్కడ అంతా పక్క పక్కనే ఉంటాయండి, మొత్తం అంతా కూడా పక్కనే ఉంటాయి అన్నమాట. పక్కనే మన ఆఫీస్ పక్కనే బిల్డింగ్స్ అన్ని హాస్టల్సే ఉంటాయి. ఇది మెయిన్ సెంటర్ లో ఉంటుంది, ఎస్ఆర్ నగర్ లో. హాయ్ సార్, నాకు బేసిక్ నాలెడ్జ్ లేదు కానీ కీబోర్డ్ నాలెడ్జ్ ఉంది, నేను జాయిన్ అవ్వచ్చా? జూలై 20th ఈవినింగ్ 8 PM కా? రైట్, 8 PM కి ఆన్లైన్, 9 AM కి ఆఫ్లైన్. నెక్స్ట్ 2 బ్యాచ్లు ఒకటేసారి స్టార్ట్ అవబోతున్నాయి ఈసారి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకే, అన్మ్యూట్ చేస్తున్నా. ఎవరైనా ఇండిపెండెంట్ వీక్ కి ఎన్ని రోజులు ఉంటుంది? 6 days ఉంటుందండి. మండే టు సాటర్డే ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి, మండే టు ఫ్రైడే ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఆన్లైన్ వాళ్ళకి ఎగ్జామ్ ఏమి ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇంగ్లీష్, కంప్యూటర్ ఆపరేటింగ్ వస్తేనే జాయిన్ అవుతారు కాబట్టి మీకు అదేం ప్రాబ్లం లేదు. ఏజ్ లిమిట్ ఏమి ఉండదండి. 7th క్లాస్ నుంచి ఎవరైనా నేర్చుకోవచ్చు అనమాట. ఈవినింగ్ బ్యాచ్ టైమింగ్స్ 5 PM నుంచి 9 PM వరకు ఉంటుంది. ఈవినింగ్ కొత్తగా స్టార్ట్ చేసి మీదే ఫస్ట్ బ్యాచ్ అనమాట, ఈవినింగ్ బ్యాచ్. ఎందుకంటే చాలా మంది ఎంప్లాయీస్ సరే ఈవినింగ్ కండక్ట్ చేయమని చెప్పారు, సో కాబట్టి ఈవినింగ్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. మండే టు ఫ్రైడేనా ఆన్లైన్? మండే టు ఫ్రైడే ఆన్లైన్. సాటర్డే సండే ప్రాక్టీస్ చేసుకుంటూ ఏదైనా డౌట్ వస్తే అడుగుతారు అనమాట. 60 days అనుకుంటామండి మనం బ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు. అది 70 days అవ్వచ్చు, 80 days అవ్వచ్చు అనమాట. అది మనం ఏం చేయాలి, మన చేతిలో ఉండదు అనమాట. మనకి ఏంటంటే కోర్సు మేము చెప్పిన ఏదైతే డే 1 రోజు చెప్పిన సబ్జెక్ట్ అంతా ఫినిష్ అవ్వాలన్నమాట. అది సోమవారం నుంచి శనివారం వరకు ఉంటాయి ఆఫ్లైన్ కి, సోమవారం నుంచి శుక్రవారంకి ఆన్లైన్ ఉంటాయి అనమాట. 2 months లో కెన్ ఐ మేక్ బెస్ట్ వీడియో ఎడిటింగ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్? 2 months అవసరం లేదండి, 1 week నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు చేసి వెళ్తారు, ఇవన్నీ వర్క్స్ అన్ని చేసి వెళ్తారు. మీరు ఆఫ్లైన్ ఈవినింగ్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అది ఒక 1 week లో డేట్ అనౌన్స్మెంట్ ఉంటుందండి. మోస్ట్లీ 20వ తారీఖు 25వ తారీఖు ఉంటుంది. స్లాట్స్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినాయి అవి కూడా. ఒకవేళ కానీ 20th లోపే అవి ఫినిష్ అయిపోతే జూలై 20th 3 బ్యాచ్లు స్టార్ట్ చేసేస్తాం అనమాట మోస్ట్లీ. నెక్స్ట్ సార్, వాట్ ఈస్ ద బేసిక్ ఐడియా ఆఫ్ కంప్యూటర్? ఫాస్టర్ సార్ 1660 GB SMPS హ్యాండిల్ దొరుకుతుందా? సెకండ్ హ్యాండ్లో ఎక్కడ దొరుకుతుందా? అది మీరు వెతకాలి సార్, మీరు OLX లో అని. సార్ మై ల్యాప్టాప్ 8 GB అండ్ 4 GB గ్రాఫిక్ కార్డ్ సపోర్టెడ్. మురళీకృష్ణ గారు, మేనేజబుల్ అనమాట. హాయ్ సార్, స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి? 8008 8009 అండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబరు. ఈ నెంబర్కి గూగుల్ పే, ఫోన్ పే చేసి మీరు అదే నెంబరు మీ వాట్సాప్లో స్క్రీన్ షాట్ పంపిస్తే చాలు, లేదా మా టీం మీతో కాంటాక్ట్లో ఉంటే వాళ్ళకైనా పంపించండి, మీరు స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. ట్రైనింగ్ ప్లేస్మెంట్స్ రిఫర్ చేస్తారా? విజయ్ అభినయ్ గారు, మీరు లేట్గా జాయిన్ అయినట్టున్నారు. లేట్గా జాయిన్ అయిన వాళ్ళకైతే జాబ్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ మీకు ఏం అర్థం కావు, ఎందుకంటే నేను స్టార్టింగ్ చూపించాను మొత్తం అంతా కూడా ప్రాసెస్ అంతా. లేట్గా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు రికార్డింగ్ క్లాస్ సెండ్ చేయమని చెప్పండి అనమాట. సండే క్లోజ్ అండి, ఆఫీస్ అనేది సండే క్లోజ్ ఉంటుంది అనమాట. ఫ్రీలాన్సింగ్ ఎలా తెచ్చుకోవాలి, ప్రాజెక్ట్స్ ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఏ ఏజ్ వాళ్ళకి జాబ్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది? జాబ్ ఫుల్ టైం జాబ్ అయితే 35 బిలో ఛాన్సెస్ ఎక్కువ అండి. జాబ్స్ రావడానికి 35 బిలో అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట జాబ్స్కి. 35 దాటిన వాళ్ళకి ఫ్రీలాన్సింగ్ జాబ్స్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్స్. $70 అండి ఫర్ ఆన్లైన్ క్లాసెస్కి, మండే టు ఫ్రైడే. ఆఫ్లైన్ క్లాసెస్కి సాటర్డే. ఏం లేదండి, చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు, ఆన్లైన్లో నేర్చుకునే వాళ్ళు, జాబ్ హోల్డర్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళకి సాటర్డే సండే టైం దొరుకుతుంది అనమాట. ఈ 2 days ఏంటంటే వాళ్ళు రివిజన్ చేసుకోవడానికి, ప్రాక్టీస్ టైం కోసం యూజ్ అవుతుంది. ఇక్కడ ఆఫ్లైన్ కూడా సాటర్డే మోస్ట్లీ ప్రాక్టీస్ సెషన్ వదిలేస్తూ ఉంటాం అనమాట, ప్రాక్టీస్కి వదిలేస్తూ ఉంటాము. ఒక్కొక్క రోజు ఎప్పుడో రేర్గా క్లాసెస్ చెప్తాం తప్ప. సో జస్ట్ మీకు ఎక్కువ టైం ప్రాక్టీస్కి ఉండాలన్నమాట, చెప్పడం కాదు మెయిన్ ఇంపార్టెంట్, ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్, అందుకోసం. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా ఎనీమోర్? ఏం కోర్స్ ప్యాటర్న్స్ మరేం లేవు సార్, ఇదే కంప్లీట్ ప్యాటర్న్ అనమాట. టైమింగ్స్, బ్యాచెస్ అంతా ఇదే టైమింగ్స్ అనమాట. ఇంకా మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 9 PM వరకు ఉంటుంది అనమాట బ్యాచెస్.
9 to 1 PM వరకు ఒక బ్యాచ్, 1 to 5 PM వరకు ఇంకొక బ్యాచ్, 5 to 9 PM వరకు ఇంకొక బ్యాచ్ అనమాట. మొత్తం 3 బ్యాచెస్ ఉన్నాయి. ఆఫ్లైన్ స్లాట్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాము. ఏజ్ 15 years, నో ప్రాబ్లం అండి. సామ్సంగ్ SM. అండి మా టీం మీకు 8008 8009 నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు మా టీం పంపిస్తారు కరికులం మొత్తం కూడా. మండే ఆఫీస్కి వచ్చి పేమెంట్ చేయొచ్చా? నో ప్రాబ్లం అండి, చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు విజిట్ చేయండి. ఇంకా డౌట్ ఉన్న వాళ్ళు ఎవరంటే ఆఫీస్కి రావచ్చు, విజిట్ చేయొచ్చు, స్టూడెంట్స్తో మాట్లాడచ్చు, అన్నిట్లోని కనుక్కుని అంతా ఓకే అనుకుంటేనే జాయిన్ అవ్వండి. కొంచెం డౌట్ ఉన్నా ఎగ్జిట్ అయిపోండి అనమాట. మీ దగ్గర నేర్చుకునే ఎడిటర్లో హైయెస్ట్ శాలరీ ఎంత తీసుకున్న సార్ ఉన్నారు సార్, ఓన్లీ జాబ్ చేసేవాళ్ళు. రమి నోట్ 10 గారు, మీరు జాబ్ వచ్చిన తర్వాత కనీసం మాకు మెసేజ్ కూడా చేయరండి. మీకు మీరు ఎంత శాలరీ వస్తుందో మనకి ఎలా తెలుస్తుంది? మీరు జాబ్ వచ్చిన తర్వాత సార్ మాకు ఇక్కడ జాబ్ వచ్చిందని కనీసం మెసేజ్ కూడా చేయరనమాట మీరు. అట్లా ఉంటుంది అనమాట. ఓకే సార్, వర్క్ ఫ్రమ్ హోమ్ కష్టం అన్నారు కదా, అంటే ఎలా సార్? కష్టం అంటే ఇప్పుడు మీ దగ్గర ఒక గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ వచ్చిందండి. మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వస్తారు అనమాట. నేను ఇంటి దగ్గర కూర్చొని వర్క్ చేస్తాను అనుకున్నప్పుడు మరి మీరు కొంచెం కష్టపడాలి కదా, అందుకోసం. అండి ఆల్ క్లాసెస్ కూడా మా 3 బ్యాచెస్ క్లాసెస్ కూడా నేను హరి సార్ ఇద్దరే ఉంటారు మీకు మెంటర్స్ అంటే మేము ట్రైన్ చేసే వాళ్ళందరూ ఇద్దరే ఉంటాం అనమాట. సో కాబట్టి మా ఇద్దరమే మీ క్లాసెస్ చెప్పేదంతా కూడా 3 బ్యాచ్లకు కూడా 4 బ్యాచ్లకు కూడా మేమే చెప్తాం అనమాట. టోటల్ 7 ప్రాజెక్ట్స్ ఉంటాయి. మొత్తం కోర్స్ కంప్లీట్ అయిపోయే లోపు మీరు 7 నుంచి 10 ప్రాజెక్టులు మీరు ఫినిష్ చేసేసి 10 ప్రాజెక్టులు మీరు ఫినిష్ చేసేసి మీరు సబ్మిట్ చేయాలి. 10 ప్రాజెక్ట్స్ మీ చేతిలో ఉంటాయి. మీకు ఇంకా టైం ఉండి కొంచెం టైం పాస్ చేయకుండా ఉంటే ఇంచుమించు ఒక 20 నుంచి 25 వరకు ఉంటాయి అన్నమాట మీ చేతిలోనే పోర్ట్ఫోలియో. టైం పాస్ చేసుకుంటూ చేస్తే 10 వరకు ఉంటాయి అన్నమాట. ఆన్లైన్ క్లాసెస్కి స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. మరి స్లాట్స్ మనకు అంత ఐడియా లేవు ఏంటనేది. మార్నింగ్ బ్యాచ్ అయితే ఫుల్ అయిపోయినట్టు మాత్రం ఇన్ఫార్మ్ చేశారు టీము. బట్ ఆఫ్లైన్ ఈవినింగ్ బ్యాచ్ అయితే అవైలబుల్ ఉన్నాయని అని చెప్పారు. మరి ఆన్లైన్కి అయితే మనకు అంత క్లారిటీ లేదు. మీరు టీమ్ని అడగొచ్చు అనమాట. సార్, ఇఫ్ ఐ వాంట్ టు బికమ్ వన్ ఆఫ్ ద టాప్ స్టూడెంట్స్ ఇన్ ద బ్యాచ్, వాట్ హ్యాబిట్స్ ఆర్ ప్రాక్టీస్ వుడ్ యూ రికమెండ్? ప్రతిరోజు క్లాస్కి రండి, చెప్పింది మాత్రమే చేయండి, ప్రాక్టీస్ చేయండి, సబ్మిట్ చేయండి, అంతే, ఇంకేం లేదు. మన దగ్గర ల్యాప్టాప్స్ కొనుక్కోవడానికి ఏముండదండి. ఓన్లీ మనం కంప్యూటర్స్ ప్రొవైడ్ చేస్తాం తప్ప సెల్ చేయమన్నమాట. గ్రూప్లో అండి, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మీకు ప్రతిరోజు కూడా. హాస్టల్స్ అకాడమీ దగ్గరే ఉంటాయండి. మీకు మెయిన్ సెంటర్లో ఉంటుంది అనమాట. మెట్రో స్టేషన్ 500 మీటర్ల దూరంలో ఉంటుంది. హాస్టల్స్ 50 మీటర్ల దూరంలోనే ఉంటాయి. ఇంకా సెంటర్ అనమాట, అమీర్పేట ఎస్ఆర్ నగర్ అంటే సెంటర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి అంత హబ్ ఇది. కాబట్టి మీరేమీ ఇది అవ్వాల్సిన అవసరం లేదనమాట. మీ జాబ్ ఇస్తానండి. ఇఫ్ ఐ ప్రాక్టీస్ కన్సిస్టెన్సీ ఎవ్రీడే, వాట్ లెవెల్ ఆఫ్ ఎడిటింగ్ అంటే కంప్లీట్గా జాబ్ చేసేంత లెవెల్కి వెళ్తారు మీరు. ఎవరు ఐఫోన్ గారు, మీ వర్క్ బాగుంటే నేనే తీసుకుంటాను జాబ్లో. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకెన్ని మోర్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయండి? సార్, నాకు నేర్చుకోవాలని ఉంది కానీ ల్యాప్టాప్ లేదు అండ్ హైదరాబాద్ కూడా దూరం. సో నెక్స్ట్ బ్యాచ్ అయినా లేదైనా సజెస్ట్ చేస్తారా? మీరు టచ్లో ఉండే 8008 8009 నెంబర్తోని టచ్లో ఉంటే మీకు దాన్ని బట్టి మీకు చెప్తారు. నెక్స్ట్ డేట్ ఎప్పుడైనా అనౌన్స్మెంట్ ఉంటే చెప్తాం అనమాట. లేదా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయినా మీకు సరిపోద్ది. ఇంటర్న్షిప్లో శాలరీ ఇస్తారా? సో డిపెండ్స్ అండి. మీ వర్క్ చాలా బాగున్నప్పుడు 2 monthsకి పర్ మంత్కి స్టైఫండ్ ఉంటుందన్నమాట. సో ఒకవేళ వర్క్ ఇంకా సోగా ఉందనుకుంటే మాత్రం సో ఆఫ్టర్ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మీకు శాలరీ ఉంటుందన్నమాట. ఇట్స్ ప్యూర్లీ మీ వర్క్ మీద డిపెండ్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. హౌ డూ డిసైడ్ విచ్ స్టూడెంట్స్ గెట్ ఇంటర్న్షిప్? మీకే తెలిసిపోద్దండి మీరు ఎలిజిబుల్ కాదనేది. కొంతమంది ఒక 5 వీడియోలు చేసి నాకు ఇవ్వాలంటే, ఇంకేం లేదు. ఎలిజిబుల్ అంటే 1 hour క్లాస్ ఉంటుందండి ప్రతిరోజు కూడా. 1 hour క్లాస్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి.
లెనోవో ఎల్ఓక్యూ 10 to 20 14 జనరేషన్ సరిపోతుందండి. యా సపోర్టెడ్. బాలాజీ గారు సపోర్టెడ్. ఆన్లైన్ వాళ్ళకి డే టైంలో ఉండవండి క్లాసెస్ అనమాట. ఆన్లైన్కి ఆఫ్లైన్కి బోత్ కూడా రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి. రికార్డింగ్ పంపిస్తాం అనమాట. December 31st వరకు ఉంటుంది అనమాట. ఈ ఇయర్ లాస్ట్ వరకు ఉంటుంది. December 31st వరకు ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుంటే మీకు లైఫ్ టైం ఉంటుంది అనమాట. యా నెక్స్ట్ క్వశ్చన్. విల్ వి గెట్ హోమ్ వర్క్ ఎవ్రీ డే? ప్రతిరోజు మీరు వర్క్ అసైన్మెంట్స్ ఇవ్వాల్సిందే, చేయాల్సిందే. మీరు హార్డ్ డిస్క్ కొనుక్కోవాలండి. హార్డ్ డిస్క్ కొనుక్కుంటే సరిపోతుంది. నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు సార్ అంటే July 20th అనమాట. విచ్ టైప్ ఆఫ్ ఎడిటింగ్ జాబ్స్ డూ మోస్ట్? కార్పొరేట్ ఎక్కువ ఉంటాయండి. సో రిజిస్ట్రేషన్ అయిన పేరు స్టూడెంట్ దివ్య గారు, మీరేనమ్మా చేసింది? రిజిస్ట్రేషన్ గ్రూప్లో యాడ్ చేస్తారు. దివ్య గారు, యా రైట్, మీరే అనుకుంటా. లెనోవో ఎల్ఓక్యూ బెస్ట్ ఆర్? లెనోవో బెస్ట్ అండి యాసెస్ కన్నా. విల్ యూ హెల్ప్ మీ టు బుల్డ్ రెజ్యూమ్? యా విల్ హెల్ప్ ఎవ్రీథింగ్ అండి. కంప్యూటర్ రాకపోతే నేర్చుకున్నాక జాయిన్ అవ్వండి. వితౌట్ కంప్యూటర్ ల్యాప్టాప్ ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి అవ్వదు అనమాట. మస్ట్ అండ్ షుడ్గా కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. 30,000 to 40,000 ల్యాప్టాప్స్ అనేవి ఉండవండి. అవి అసలు వేస్ట్, మీకు ఎందుకు పనికిరావు అనమాట మీకు. నెక్స్ట్ క్వశ్చన్. లెనోవో ఎల్ఓక్యూ అని ఉంటుంది అనమాట. అది మీకు మినిమం ₹1,00,000 దాటి మీరు ఏదైనా కొనుక్కోవచ్చు. లెనోవో ఎల్ఓక్యూ మీ బడ్జెట్ ఎంత ఉంటే అంత. యా అండి దివ్య గారు, ఎస్ మీరు కాదా రిజిస్ట్రేషన్ అయింది? ఓకే. సో యా అండి రేపైనా రిజిస్ట్రేషన్ మీకు స్లాట్స్ ఉన్నంత వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. ఈవినింగ్ బ్యాచ్ స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ 8 PM బ్యాచ్ స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. స్లాట్ ఫుల్ అవ్వనంత వరకు కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఫుల్ అయితే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ అనమాట. అంటే మళ్ళీ ఇప్పుడు ఈ బ్యాచ్ స్టార్ట్ అయినాక ఆన్లైన్ చాలా రోజులు పడుతుంది. ఎందుకంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవ్వచ్చు ఇది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక్క బ్యాచ్ ఆన్లైన్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు 7 to 8, 8 to 9 ఉండేది. ఇప్పుడు తీసేసి ఆఫ్లైన్ కింద కన్వర్ట్ చేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రతి 8 PM బ్యాచ్ ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ అయ్యే 8 PM బ్యాచ్ మళ్ళీ 2 months 3 months అయినాక మళ్ళీ స్టార్ట్ అవుతుంది కొత్త బ్యాచ్ అనమాట. మీరు ఇక్కడ చేసి వెళ్తారండి పోర్ట్ఫోలియో అంతా కూడా. ఐఫోన్ AI ప్లస్ ఎడిటింగ్ అనమాట. ఐ డోంట్ నో ఫుల్ తెలుగు కెన్ ఐ అటెండ్ అనమాట. అంటే నేను చెప్పింది మీకు అర్థమైతే ఓకే, నో ప్రాబ్లం, మీరు అటెండ్ అవ్వచ్చు. నేను మాట్లాడినంత మీకు అర్థమైతే ఓకే. సార్ నేను 15 years కాబట్టి ఇంతతో నేర్చుకునే లైఫ్ బాగుంటుంది సార్. ఆల్రెడీ మా సిస్టర్ అక్కడ నేర్చుకుంటుంది ఆఫ్లైన్, ఒకటే హోమ్ నుంచి 2 members సార్. ఓ వెరీ గుడ్. సో మీ సిస్టర్ చెప్తారు, ఇంక నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. విల్ యూ టీచ్ us హౌ టు ఆర్గనైజ్ ప్రాజెక్ట్స్ లైక్ ప్రొఫెషనల్? ఎస్ అండి, ఎవ్రీథింగ్ ఉంటుంది మీకు ఇక్కడ. మీరు అడగొచ్చండి, ఏదైనా అడగొచ్చు ఇక్కడ మీరు. విల్ యూ టీచ్ us హౌ టు అయిపోయినాయి. అయ్యా ఎస్ అండి, మన స్టూడెంట్స్ చాలా మంది ఆన్లైన్ లీడర్ కింద జాయిన్ అవుతున్నారు అనమాట. ఓకే, డన్ విత్ ఎంక్వైరీస్. యా థ్యాంక్ యూ. ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుందా? ఇఫ్ యూ వేర్ హైరింగ్ ఫ్రెషర్స్ వీడియో ఎడిటర్ టుడే, వాట్ ఆర్ ద టాప్ 5 things that would make you select one student over another? పేషెన్స్, డెడికేషన్, ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట. ఎడిటింగ్ కావాలని తర్వాత చేయొచ్చు అనమాట. ఈ రెండు కావాలి, మెయిన్ ఇంపార్టెంట్. ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవ్రీ డైలీ బ్లాగ్స్ ఆర్ రీల్స్ చేస్తే మీరు ట్రాక్ చేస్తారా? మీరు చూస్తారా?
యా అండి, మీరు వ్లాగ్స్ చేస్తే కాంపిటీషన్ దానికి కూడా ఉంటుంది. ఆన్లైన్ స్టూడెంట్స్ కూడా మీరు మీ ఇంటి దగ్గర ఉన్న వ్లాగింగ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు కూడా వ్లాగింగ్ చేయొచ్చు, మీకు కూడా కాంపిటీషన్ ఉంటుందన్నమాట. ఒకవేళ ఆ వీడియోలో మీరే ఫస్ట్ ప్రైజ్ వచ్చారనుకోండి, మీకు 5,000 రూపీస్ అనేది అవార్డ్ ప్రైజ్ మనీ అనేది ఉంటుందన్నమాట. సో ఆన్లైన్కి ఆఫ్లైన్ బోత్ ఉంటుంది. అది మార్నింగ్ స్టార్టింగ్ నుంచి మీ డే నైట్ క్లాసెస్ వరకు ఏం జరుగుతుంది మీ డైలీ లైఫ్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. అట్లా సరే, ఆన్లైన్లో ఆఫ్లైన్లో లాగా ప్రాపర్గా నేర్చుకోవచ్చు. చెప్పాను కదండి, 2,000 మెంబర్స్లో 1,000 మెంబర్స్ ఆఫ్లైన్, 1,000 మెంబర్స్ ఆన్లైన్ నేర్చుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ ఆన్సరింగ్ ఆల్ మై క్వశ్చన్స్ సార్. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ టైం. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆన్లైన్ క్లాస్ వాళ్ళు ఆఫ్లైన్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అట్లా ఉండదండి. అసలు మీకు ఇక్కడికి వస్తే మీకు ఏ సీట్ ఎవరికి ఖాళీ ఉండదు అనమాట. ఎవరి కంప్యూటర్ వాళ్ళకే ఉంటుంది. అందుకని మేము ఇంత క్లియర్ కట్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే, స్లాట్స్ వైజ్గా ఇప్పుడు మీరు సరదాగా వచ్చారా కానీ మీరు కూర్చోడానికి ఉండదు. ఎవరి ప్లేస్ వాళ్ళకి అలొకేట్ చేసి ఉంటుంది అనమాట. 80088009 నెంబర్కి సెండ్ మీ రికార్డింగ్ క్లాస్ అని చెప్పండి, ఈ రికార్డింగ్ క్లాస్ పంపిస్తాము. సార్ ప్రాక్టీస్కి ల్యాప్టాప్ ఉంటే సరిపోతుందా, పీసీ కావాలా? మీ ఇష్టం అండి, ల్యాప్టాప్ ఆర్ పీసీ అంతా ఏదైనా ప్రాబ్లం లేదు. ఆన్లైన్కి మీకు ఏదైనా నో ప్రాబ్లం. ఎవ్రీథింగ్ మేమే ఇన్స్టాల్ చేస్తామండి, మేమే ఇన్స్టాల్ చేస్తాము. చెప్పానండి దుర్గేష్ గారు, నేను అదే చెప్పాను మీకు ఆన్సర్ అనమాట. మన స్టూడెంట్స్ చాలా మంది ఫిల్మ్ ఆన్లైన్ లీటర్ కింద వర్క్ చేస్తున్నారు అనమాట. ఆన్లైన్ లీటర్ అంటే సెట్లోకి వెళ్ళి షూటింగ్ చేస్తున్నప్పుడు ఎడిటింగ్ చేస్తారు కదా, అది అనమాట. థ్యాంక్ యూ. ఐ హ్యావ్ టేకెన్ 20th July బ్యాచ్ అడ్మిషన్. ఓకే సార్, వెన్ హైరింగ్ ఏ వీడియో ఎడిటర్ వాట్ డూ కంపెనీస్ వాల్యూ మోర్, ఎక్స్పీరియన్స్, క్రియేటివిటీ అండ్ స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో? క్రియేటివిటీ, స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో అనమాట. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఎవరికి కూడా. మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినా కానీ నమ్ముతారు. మీ క్రియేటివిటీ, స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? So I have joined for evening offline batch. Okay, yeah. We trust you, sir. Thank you. Yeah, thank you and thanks so much. Sir, ఆన్లైన్ వాళ్ళకి కూడా ఇంటర్న్షిప్ కానీ జాబ్స్ కానీ, ఆన్లైన్కి ఆఫ్లైన్కి అసలు నాకు మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ వన్స్ మీరు బ్యాచ్ రిలీవ్ అయిపోయినంత వరకు నాకు తెలియదు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత తెలియదు. ఇప్పుడు ఈరోజు 2 రిలీవ్ అయిపోయినారు అనుకోండి, రేపటి నుంచి మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ నేను అడగను, మీరు చెప్పరు. అది అవసరమే లేదు నాకు. జస్ట్ మన గరుడా స్టూడెంటా కాదా అంతే. అంతకు మించి మీరు ఆన్లైన్ స్టూడెంటా ఆఫ్లైన్ స్టూడెంటా ఇవేమి నాకు అవసరం లేదు. మీ వర్క్ చూస్తాను, నచ్చితే ఇంటర్న్షిప్ ఇస్తాను అంతే తప్ప మీరు ఆఫ్లైన్కి అయితే ఇంటర్న్షిప్, ఆన్లైన్కి అట్లా ఏమి ఉండదు అనమాట. నాకు వర్క్ బాగుండాలి అంతే. 2 బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయండి. మార్నింగ్ 9 AM ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 5 గంటలకు ఒక స్టార్ట్ అవుతుంది బ్యాచ్ అనమాట. 2 బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి. నేను అదే చెప్తున్నాను, స్కిల్ నేర్చుకుంటే మీకు జాబ్ ఎవరు ఇవ్వాల్సిన అవసరమే లేదు. నేను ఇస్తాననే మీరు తీసుకోరనమాట. అదే ప్రాబ్లం. కావాలంటే మీరు చూడండి, Day 1 రోజు నేను అడుగుతా ఎంతమందికి జాబ్ కావాలని అడుగుతా, డే ఎండింగ్ రోజు అడుగుతాను అనమాట. ఒక్కరి చేతులు ఎత్తారనమాట. అట్లా ఉంటుంది. సార్ ఏం నేర్చుకోవాలి సార్ ఫిల్మ్స్లో వర్క్ చేయాలంటే? ఎడిటింగ్ అండి, ఎడిటింగ్. డ్రైవ్ యాక్సెస్లు ఏమేమి ఉంటాయి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. లేట్గా జాయిన్ అయిన వాళ్ళైతే 80088009 నెంబర్కి కాలర్ వాట్సాప్ చేయండి. మీకు ఎందుకు అదే చెప్తున్నాను, ఐఫోన్ ఒకసారి మీకు జాబ్ వచ్చిన తర్వాత మీకు వచ్చిందని కూడా నాకు తెలియదు అనమాట. ఎప్పుడైనా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్ చేసినప్పుడు తెలియడమే తప్ప, అంటే ఒకసారి జాబ్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మీరు కూడా అకాడమీని పట్టించుకోరు. యాక్చువల్గా అట్లనే ఉంటుందండి. చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు, 5% పీపుల్ ఉంటారు అనమాట. సార్ మాకు ఇక్కడ జాబ్ వచ్చింది సార్ అని చెప్పేసి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి
ఇది మీరేమైనా రెగ్యులర్ కాలేజ్ నడిపించట్లేదు అనమాట. పెద్ద హోర్డింగ్స్ పెట్టి ఇంత ప్యాకేజెస్ వస్తున్నాయి, విప్రో కంపెనీలో ఎంత వస్తుందా అలా చెప్పడానికి ఉండదు అనమాట. ట్రై యాక్సెస్లు ఏమేమి ఉంటాయి. యా, లేట్గా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే రికార్డింగ్ క్లాస్ వినండి, అన్ని చెప్పాను ఆల్రెడీ. ఎగ్జాక్ట్లీ 5 PM నుంచి 9 PM. ఓకే, ఇంకా ఏమైనా క్వశ్చన్స్? మీరు రూప్ గారు, వన్స్ మీరు కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్ ఐడియా వస్తుందండి. ఆ తర్వాత మీరు ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఫ్యూచర్లో ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి, మీరు అప్పుడు ఏం చూసినా అర్థమైపోతుంది అనమాట మీకు. ఫస్ట్ మీకు ఇంకా ఐడియా లేదు కాబట్టి అన్ని క్వశ్చన్ మార్క్లా ఉంటాయి. ఒక్కసారి 2 months ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్ అవగాహన వచ్చేస్తుంది, మీరు ఎంత దూరమైన వెళ్ళొచ్చు. అప్పుడు మార్నింగ్ ఆఫ్లైన్ స్టార్ట్స్ అవైలబుల్ లేవండి. అంటే ఆఫ్లైన్ దగ్గర ఉండి నేర్పిస్తారు, కానీ ఆన్లైన్లో మేమే నేర్చుకోవాలంటే కొంచెం కష్టమే కదా సార్. నేను చెప్తున్నా కదా, 5వ తరగతి చదివితే చాలు మీకు అర్థమైపోతున్న క్లాస్. 5th క్లాస్ అంతే, 5వ తరగతి అంతే. మీకు అర్థం కాకపోతే 1000 times అని చెప్తాను. ఒకవేళ సార్ నాకు ఈ క్లాస్ అర్థం కాలేదని మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్తాను అన్నమాట. నాకు తెలిసి ఇంతవరకు ఎవరు ఏ స్టూడెంట్ కూడా అర్థం కాలేదని చెప్పి ఇప్పటివరకు నాకు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు అనమాట. అది విచ్ టాపిక్ డూ స్టూడెంట్స్ స్ట్రగుల్ విత్ మోస్ట్? ఏ స్ట్రగుల్ ఉండదండి అసలు ఎడిటింగ్లో, అసలు ఒక స్ట్రగుల్ కూడా ఉండదు. ఇంకా ఈ బేసిక్ కంప్యూటర్ ఆపరేటింగ్ ఈ 2 వస్తే అసలు స్ట్రగులే ఉండదు అనమాట. మీ వీడియోస్ చూస్తానండి, ప్రతి ఒక్కరి వీడియోస్ చూస్తాం కదా, తెలుస్తుంది అప్పుడు. వన్ స్మాల్ డౌట్, i7 13th generation 14th బెస్ట్ అండి. 14th బెస్ట్ అండి, 14th generation బెస్ట్ వన్. ఓకే సార్, July 20th 5 PM బ్యాచ్కి ఏ టైంకి రావాలి? 5 PM అండి, 5 గంటలకు రావాలి. వాట్ స్కిల్స్ షుడ్ ఐ లెర్న్ ఆఫ్టర్ దిస్ కోర్స్ టు ఇంక్రీజ్ మై శాలరీ? సినిమాటోగ్రఫీ, DOP, కెమెరా వర్క్ అనమాట. కెమెరామెన్ కింద పని చేసుకుంటే చాలు. సో నెక్స్ట్ ఆన్లైన్ ఆఫ్లైన్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? July 20th. ఓకే సార్, థ్యాంక్ యూగా నేను మీ ఇన్స్టా అకౌంట్ చూసి ఆనెస్ట్గా ఉంది అని వచ్చారు. థ్యాంక్ యూ సార్, నిజంగానే చాలా ఆనెస్ట్గానే ఉన్నారు. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. యా, ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శాంసంగ్ గారు. యా, థ్యాంక్ యూ సార్. July 20th ఈవినింగ్ బ్యాచ్ కన్ఫర్మ్. ఈవినింగ్ బ్యాచ్ ఇంకా డేట్ అనౌన్స్మెంట్ చెప్పలేదు, నేను ఈ వీక్లో ఇస్తాను మీకు అనౌన్స్మెంట్ అనేది. అంటే ఇంకా 15th ఆర్ అట్లా 15thలో మోస్ట్ అనౌన్స్మెంట్ అయిపోతుందండి. సార్ నేను ఆఫ్లైన్కి వస్తాను, నవ్వు ల్యాప్టాప్ తీసుకుంటున్నాను. సో నేను రూమ్కి వెళ్ళాక ప్రాక్టీస్ చేసుకోవడానికి నా ల్యాప్టాప్లో ఈ సాఫ్ట్వేర్స్ అన్ని మేమే ఇస్తామండి, మనమే ఇన్స్టాల్ చేస్తాం అనమాట. మనమే ఇన్స్టాల్ చేస్తామండి, ఆఫ్లైన్కి ఆన్లైన్కి మనం ఇన్స్టాలేషన్ ఇస్తాం మనము సాఫ్ట్వేర్లన్నీ కూడా. రూప్ గారు, అంటే మీరు లేట్గా జాయిన్ అయ్యారు కాబట్టి చాలా డౌట్స్ మీకు ఉంటాయి, ఎందుకంటే నేను ఒక్క నిమిషంలో చెప్పడానికి కూడా అవ్వదు. అది ఈ రికార్డింగ్ క్లాస్ అడగండి, మీకు ఫస్ట్ నుంచి వింటే మీకు ప్యూర్ నాలెడ్జ్ వస్తుంది ఎవ్రీథింగ్. ఎందుకంటే మీరు ఒక్క సెకండ్లో చెప్పేది కాదు, ఇప్పుడు నేను చెప్పేది అంతా కూడా 1 hour నుంచి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఎంత కష్టపడి ఉంటారు. ఎన్నో అకాడమీలు చూజ్ చేసి ఉంటారు, ఎన్నో డెమోన్స్ట్రేషన్స్లో అటెండ్ అయ్యి ఉంటారు, చాలా అకాడమీలు విజిట్ చేసి ఉంటారు కదా. సో మీకు క్లారిటీగా ఉంటుంది. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఆఫ్లైన్ 35,000, ఆన్లైన్ 15,000 పే చేస్తున్నారంటే అది నార్మల్ విషయం కాదనమాట. కాబట్టి మీరు ఒకసారి రికార్డింగ్ క్లాస్ అంతా విన్నాక దెన్ యూ కెన్ డిసైడ్ అనమాట. ప్రజెంట్ ఆ ప్లాన్ లేదండి, వివో 12404. మేబీ ఫ్యూచర్లో చూడాలి, మరి ప్రజెంట్ అయితే ఆ ప్లాన్ అయితే లేదు. పోర్ట్ఫోలియో అండి, ఐఫోన్ పోర్ట్ఫోలియో. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సార్ 5 PM డేట్ ప్లీజ్ ఆఫ్టర్ 20th ఎలా ఇన్ఫార్మ్ చేస్తానండి. 15th నేను అనౌన్స్మెంట్ ఉంటుంది 5 PM బ్యాచ్. కన్ఫర్మేషన్ అయితే
20th బ్యాచ్ మార్నింగ్ 9 AM బ్యాచ్, ఈవినింగ్ 8 PM బ్యాచ్ అయితే కన్ఫర్మ్ ఉంది. సో మనం అయితే మళ్ళీ 20th కలుద్దాం అందరం కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. వీకెండ్ లో కూడా మీ ఇంపార్టెంట్ టైంని జాయిన్ అయినందుకు. హోప్ మీ డౌట్స్ అన్ని క్లారిటీ వచ్చినట్టున్నాయి. సో మళ్ళీ మనకి ఏదైనా డౌట్స్ ఉంటే 8008280009 నెంబర్కి కాలర్ వాట్సాప్ చేసి మీరు డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు, లేదా ఆఫీస్ కూడా విజిట్ చేయండి. మండే టు సాటర్డే ఉంటుంది. 9 AM నుంచి రాత్రి 9 గంటల వరకు మీకు ఆఫీస్ అయితే ఓపెన్ లో ఉంటుంది అనమాట. సో మీరు రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ యా, బెస్ట్ డేట్ అంటే 25th అండి, అప్రాక్సిమేట్ 25th అట్లా ఉంటుంది. యా, థ్యాంక్ యూ అండి. యా, షూర్. యా, థ్యాంక్ యూ సో మచ్.